ఉన్నంతసేపు ఆ బార్డర్లో సైనికుల్లా కష్టపడి అంత దూరమైనా వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో నేను నా కార్యకర్తలకి, నా పార్టీకి నా జీవితాంతం కట్టుబడి ఉంటా, రుణపడి ఉంటా. ప్రాణం పోయేంత వరకు నా పార్టీనే నాకు కన్నతల్లి లాంటిది. నేను రాజకీయం చేస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టి ఇద్దరు సాయం చేయగలిగింది. రాజకీయం నాకు తోడైతే 100 మందికి చేయొచ్చు అన్న కోరికతోనే, ఆశతోనే దీంట్లోకి వచ్చాను నేను. నీకు 6 years పట్టింది కదా మాట్లాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలంటే. ఫస్ట్ అంతా సెలెక్ట్ చేసుకుంది ఎవరు? నేను సిద్ధార్థ్ రెడ్డి సామాన్యుడు. అప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు సామాన్యుడు. బైరెడ్ సిద్ధార్థ్ రెడ్డి నాగరాజుతో పోడించుకుంటాడు వాడా? వాడు ఎస్ వాడు. ప్లీజ్ ఇంకా బ్యావర్స్కి సంబంధించిన టాపిక్స్ ఏమీ వద్దు మనకి. వై నారా లోకేష్ గారు టు యూ? కార్యకర్తకి ఇబ్బంది అనిపించినప్పుడు ప్రతి ఇంట్లో ఒక కొడుకు నిలబడినట్టు నిలబడతాడు. సంస్కారం నేర్చుకోవచ్చు అన్న. లోకేష్ అంత ఉంటే సంస్కారం నేర్చుకోవచ్చు. ఇది వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గాజులు పంపిస్తా అన్నప్పుడు ఆడవారికి ఆయన ఇచ్చిన విలువ తీసుకెళ్ళి నా తల్లికో నా భార్యకో ఇచ్చుకుంటానని చెప్పారు. అన్న దగ్గర మాకు లాంటి వాళ్ళు ఉంటే మేము ఇంకో 10 మందిని మారుస్తాం. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడి దగ్గర మేము ట్రైనింగ్ అయితే ఆడవాళ్ళకి విలువ అంటూ లేకుండా పోతాం. సో హాయ్ బ్రదర్. హాయ్. నమస్తే. నమస్తే. ఓకే బాగున్నారా? బాగున్నా. కొంచెం నర్వస్ కనబడుతున్నారు మీరు నాకు. యాక్చువల్లీ ఇప్పటి వరకు బాగున్నాను. ముందుకు వచ్చిన తర్వాత కొద్దిగా ఆస్ ఫీల్ అవుతున్నా. నేనేం చేసిన బ్రో జస్ట్ ఓకే అంటే నీ ప్రోమోస్ చూస్తూ ఉంటాను కదా. ఓకే. సో నాకు కూడా ఒక బ్రేక్ కావాలి. ఈ నర్వస్ గానీ లేకపోతే ఈ షై ఫీల్ గానీ తగ్గాలంటే నీతో నాకు ఒక వీడియో పడాలనుకున్నాను నేను. అన్నట్టే పడింది కదా. మీరు మనసులో గట్టిగా అనుకున్నట్టున్నారు. అవును. మరి నాకు ఇక్కడ మీ శత్రువులు కాదు, మీ అభిమానులు ఎక్కువైపోయినారు మీకు ఈ మధ్య. మీ అభిమానులే నాకు ఫోన్ చేసి పలానా సాయి అన్న వ్యక్తి ఉండనా చాలా ఉన్నాయి అన్న విషయము. నీ పర్ఫెక్ట్ కుల్లా విత్ చెరుకురి సాయి ఇస్ రియల్లీ పర్ఫెక్ట్ ఇంటర్వ్యూ అని చెప్పినారు. నేను కూడా ఈ మధ్య ఎక్కువ శాతం రాయలసీమ అయిపోయింది. సో చాలా రోజుల తర్వాత కొత్త సంవత్సరంలో ఒక కొత్త వ్యక్తిని మీడియాకి కనపడని వ్యక్తిని ఈ రోజు కుల్ల ద్వారా నేను పరిచయం చేయబోతున్నాను. థ్యాంక్ యూ రోహిత్. సో ఎక్సైటెడ్. సో హౌ యూ ఫీలింగ్ అన్న ఇంటర్వ్యూ అంటే? ఫైన్. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ టైం ఇది నీతో అని కాదు, సారీ, 1-to-1 ఇంటర్వ్యూ ఫస్ట్ టైం ఇది. ఓకే. సో డెఫినెట్లీ హ్యాపీ ఫీల్ అవుతున్నా. బట్ ఇది ఎలా కంప్లీట్ అవుతుందని చూడాలని ఉంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్న మీకు, మీ జిల్లా వాసులకి. థ్యాంక్ యూ. కాన్సెన్స్ అనకూడదు ఎందుకంటే మీరు జిల్లా రాష్ట్ర స్థాయి నేతలు కదా మీరు. అదేం లేదు రోహిత్, కాన్స్టిట్యున్సీ కూడా. కాన్స్టిట్యున్సీనా గుర్తుందా మీకు? నా కాన్స్టిట్యున్సీ నా స్టేట్ లోనే కదా ఉంది. సో నేను స్టేట్ లోకి వెళ్ళాలంటే నా కాన్స్టిట్యున్సీ కదా వెళ్ళాలి. గుర్తుందా మీది అమలాపురం కాన్స్టిట్యున్సీ అని? అయ్యో, వై నాట్. పుట్టింది ఎక్కడ? అమలాపురం. పెరిగింది ఎక్కడ? అక్కడంటే అమలాపురమే. కానీ మీరు రాజకీయం చేసేదంతా ఎక్కడ? రాజకీయం చేసేది కూడా అక్కడే చేస్తున్నా. బ్రదర్ మీరు ఎందుకు మాట అంటున్నారు? మీరు పుట్టింది పెరిగింది అమలాపురంలో, కానీ మీ రాజకీయం గానీ మీ సన్నిహితులు గానీ విజయవాడకు సంబంధించిన వ్యక్తులు, రాయలసీమకు సంబంధించిన వ్యక్తులతోటి, నారా లోకేష్ గారితో, ఇటు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ, సెంట్రల్ మినిస్టర్ తోటి, ఇంత చిన్న స్థాయి వ్యక్తి, నాట్ చిన్న స్థాయి ఫైనాన్షియల్గా పెద్ద స్థాయి, మీరు రాజకీయంగా చిన్న స్థాయి ఉన్న వ్యక్తి సాయి చెరుకురి ఈ పెద్ద స్థాయి వ్యక్తులతోటి మీ సత్సంబంధం ఏంటి? ఏం లేదు రోహిత్. నీదెక్కడ మామూలుగా? లోకల్ తెలంగాణ. మరి ఇంటర్వ్యూలు చేసి అన్ని ఎక్కువ ఎవరితో? ఎక్కువ ఆంధ్ర. హైదరాబాదా లేకపోతే ఆంధ్రానా? ఆంధ్ర. ఎందుకు? నాకు అక్కడ కంటెంట్ బాగా నచ్చింది. ఆడ జనాలు నన్ను ఓన్ చేసుకున్నారు. కుల్ల ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ అక్కడ ఉన్నారు. ఓకే. ఈవెన్ నువ్వు కూడా ఆంధ్రవే కాబట్టి నేను చేస్తున్నాను. నేను ఎస్, అలాగే నేను నా పార్టీ కోసం నేను అక్కడ వరకు వెళ్ళాల్సి వస్తుంది. అది పార్టీ చెప్తే శ్రీకాకుళం నుంచి ఎక్కడి వరకైనా వెళ్తాను నేను. ఓకే. సో నా పార్టీకి నేను అవసరం ఉన్నంతసేపు ఆ బార్డర్లో సైనికుల్లా కష్టపడి అంత దూరమైనా వెళ్తాను. ఓకే. బట్ గ్రౌండ్ లెవెల్ మర్చిపోద్దు కదా. నాకున్న బలమే గ్రౌండ్ లెవెల్ రోహిత్. ఓకే. కానీ మీరు కింద స్థాయి నేతలు పట్టించుకోరు, లీడర్స్ని చిన్న చూపు చూస్తుంటారు. ఉదాహరణకి
మీ కోనసీమ జిల్లాలో సంబంధించిన లీడర్లు మీరు కలుపుకోపోరు, వాళ్ళతో సరిగా మాట్లాడరు, మీ పెత్తనం ఎక్కువ ఉంటది, వాళ్ళు ఏదో చిన్న స్థాయి వ్యక్తులు, ఎమ్మెల్యే కూడా చూడరంట కదా మీరు? లేదు రోహిత్, ఎంపీలాగా చూడరంట కదా? నీకు చెప్తా, మా కార్యకర్తలు వస్తారు, వచ్చినప్పుడు ఒక మనిషి నుంచి ఉంటే ఆయన కూర్చోబెట్టి నేను నుంచి మాట్లాడతా. ఓకే, ఇది మీ వర్షన్. ఆ వర్షన్ చెప్పాలా? ఒక పక్కన కేక్ కటింగ్ అవుతుంటది ఎమ్మెల్యే గారిది, ఎమ్మెల్యే గారు రారు, ఆన్ ద వే అనుకుంటా, మీకు ఫోన్ వస్తారు, రా అన్న కటింగ్ ఉంటది అన్నప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారా అంటే రాలేదన్న. ఎమ్మెల్యే రానప్పుడు నేను ఎందుకు అని చెప్పేసి మీరు ప్రోగ్రామ్ పోరు. అది మీ స్థాయి. అంటే ఎమ్మెల్యే ఎంపీ ప్రోగ్రాంలు అయితే మీరు అటెండ్ అవుతారు, మంత్రుల ప్రోగ్రామ్ అయితే అటెండ్ అవుతారు, కార్యకర్తల ప్రోగ్రాము, అభిమానులు చేసుకునే ప్రోగ్రాము, పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్ అయితే రారు. అంటే మీ స్థాయి ఏంది? నా స్థాయి ఎమ్మెల్యే ఎంపీ, వీళ్ళతో ఉంటేనే నాకు మీకు ఒక బ్యూటీ, వీళ్ళతో ఉంటేనే మీకు పేరు బ్రాండింగ్. కింద స్థాయి వ్యక్తులు కార్యకర్తలు మీకు కనపడరా? లేదు రోహిత్, నేను ఒకటి చెప్తా, నాకు కూడా ఉన్నది చిన్న కార్యకర్తలు, బడుగు బలహీన వర్గాలు మాత్రమే. వైసీపీ వాళ్ళు కూడా, వైసీపీ ఓటర్స్ ఉండొచ్చు, ఉండొచ్చు కాదు, నాయకులు. నీ స్థాయి నీతో ఉన్నది మాత్రము మీ కార్యకర్తలు, వైసీపీ సోదరులు అని చెప్పండి. లేదు, అసలు ఎట్టి పరిస్థితుల్లో ఖండిస్తానండి నేను, ఎట్టి పరిస్థితుల్లో ఖండిస్తాను నేను. ఖండిస్తారు మీరు? మనస్ఫూర్తిగా, షూర్ గా. మీరు అబద్ధాలు ఆడారు అనుకుంటా, కానీ ఇంత నీట్ గా అబద్ధాలు ఆడి దొరికిపోతారు అనుకుంటాను నేను. నువ్వు ఒకసారి ప్రూవ్ చేస్తావంటే ప్రూవ్ చేయి. ఎట్టి పరిస్థితుల్లో నేను నా కార్యకర్తలకి, నా పార్టీకి నా జీవితాంతం కట్టుబడి ఉంటా, రుణపడి ఉంటా, ప్రాణం పోయేంత వరకు నా పార్టీనే నాకు. వైసీపీ రౌడీ షీటర్లకి, గాంజా బ్యాచ్లకి ఎక్కువ మీ మద్దతు ఉంటుందంట. వైసీపీ రౌడీ షీటర్లకి నా వల్ల ఇబ్బంది వచ్చింది కాబట్టి అలా చెప్పుకుంటున్నారేమో. వైసీపీ రౌడీ షీటర్లకి నన్ను తట్టుకోలేక అలా చెప్తున్నారేమో, ఎవరికి తెలుసు? నువ్వు తట్టుకోలేకపోవడం అంటే నువ్వు పెద్ద ఫిగరా? నేను పెద్ద ఫిగర్ అని కాదు రోహిత్, ఒకటి చెప్తా, ఆడు ఏదైనా సరే అసంఘిక సందర్భాలు క్రియేట్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఆపగలిగే శక్తి అయితే ఉంది. అంటే బేసిక్ పాయింట్ ఏంటిదంటే, ఇప్పుడు మీరు స్థాయి పెద్ద స్థాయి, మీరు ఆ పేరు చెప్తే తనకి మళ్ళా మీకు ఇబ్బంది ఉండొచ్చు కదా, వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు కదా. ఇప్పుడు నా స్థాయి ఏంటి, జగన్ స్థాయి ఏంటి రోహిత్? నీ స్థాయి నారా లోకేష్ గారి స్థాయి కాదు, నీ స్థాయి పరిటాల శ్రీరామ్ సంగీతంతో ఆ స్థాయి మీద. నేను అడిగిన దానికి స్థాయి రాజకీయ పెద్ద స్థాయి మీది రోహిత్. ఇప్పుడు ఎంతసేపు మా నాయకులు, మా పార్టీ వాళ్ళ మీద పడుతున్నావు. నీతో ఇంటర్వ్యూ అంటేనే నువ్వు జగన్ ని షోల్డర్ మీద నుంచి మా మీద క్వశ్చన్స్ వస్తాయని మాకు తెలుసు. సో నేను చెప్పేది, మీకు మాత్రం ఫేవర్ గా మీ అధినాయకుడిని పొగుడుతూ, మిమ్మల్ని పొగుడుతూ మాత్రం క్వశ్చన్లు వస్తాయి, మీరు యాక్సెప్ట్ చేస్తారు. లేదు, దేనికైనా రెడీ మేము. మరి మీ పార్టీలో ఉండి మీరే డ్యామేజ్ చేస్తారు కదా. అసలు నువ్వు మా పార్టీ కార్యకర్త అని చెప్తున్నా అంటే నిన్నెలా నమ్మాలి? నిన్నెలా నమ్మాలి? అసలు నేను నన్ను నమ్మట్లేదు, ప్రశ్న నమ్మంటున్నాను కదా. ఎందుకంటే నువ్వు చేసేదే మొత్తం వైసీపీతో. సో నువ్వే వచ్చి మా టీడీపీ కార్యకర్త 83 నుంచి అని చెప్తున్నావు, నువ్వు సర్టిఫై చేసిన నేను నమ్మాలా? సార్, మీకు వైసీపీ వాళ్ళతో సన్నిహితం ఎందుకు? వైసీపీ వాళ్ళతో సన్నిహితం ఉందని ప్రూవ్ చేయమంటున్నా. మీరు లేదా? అసలు 100% లేదు రోహిత్. నేను వచ్చింది చాలా చిన్న స్థాయి నుంచి. మా ఫాదర్ కానీ, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎవరు పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు కాదు. వచ్చింది పాలిటిక్స్ సెట్ అయింది. నాకు కాలేజ్ డేస్ లో నేను కాలేజ్ ప్రెసిడెంట్ చేశాను. సో నాకు ఆ రోజుల నుంచి నేను ఇటువైపు మక్కువ చూపాను. సో నేను హెల్ప్ చేయాలి, నేను ఏదో చెయ్యాలంటే ఓన్లీ బిజినెస్ చేస్తూ నేనైతే ఏమీ పీకలేను అసలు. ఎందుకంటే అది అంబానీకి కూడా అవ్వదు అసలు అది. సో నేను రాజకీయం చేస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టి ఇద్దరు సాయం చేయగలిగింది, రాజకీయం దానికి తోడైతే 100 మందికి చేయొచ్చు అన్న కోరికతోనే, ఆశతోనే దీంట్లోకి వచ్చాను నేను. ఎట్లా వచ్చారు? మీ రాజకీయ గురువు ఎవరు? పొలిటికల్ గురు? బికాస్ యూ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. మీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఏం సర్పంచులు చేసిన లేదు, ఒక వార్డ్ మెంబర్ లేదు. మీరు పొలిటికల్ గా ఈ స్థాయి అంటే టాప్ మోస్ట్ స్థాయిలో తెలుగు యువత రాష్ట్ర స్థాయి దాకా మీరు రీచ్ అయినారు అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో హౌ ఇట్ పాసిబుల్? నాట్ ఎట్ ఆల్ షార్ట్ పీరియడ్ రోహిత్. 10 సంవత్సరాలు, 8 years పట్టింది. 8 years. ఓకే, 8 years. అదే 8 years లో మీరు జిల్లా స్థాయి నాయకులు కాకుండా రాష్ట్ర స్థాయి నాయకులతోటి మీకు ఇంత సత్సంబంధాలు, ఇంత మాటలు, బికాస్ మీరు నారా లోకేష్ గారితో మాట్లాడిన సంభాషణ కూడా నా దగ్గర ఉన్నది. నేను ఏమంటానంటే, ఇంత ఈజీ ఎట్లా అయిపోయింది మీకు? ఏం ఈజీ కాలా, నేను చాలా అవమానాలు పొందాను. అవమానాలు కాదు, పైసలు పొందినారు, పైసలు ఖర్చు చేసినారు. అవమానాలు పొందాను నేను భయ్యా. నేను ఇంకోటి, అవమానాలు ఇవన్నీ భయ్యా అది ఇంకో ఇంటర్వ్యూకి సెట్ అవుతుంది. అవమానాలు గురైనా, నేను ఇబ్బంది పడి కష్టపడి పైకి వచ్చినాను, ఏదో నరసింహ సినిమాలో చెప్పాడు. అంటే నా ప్లేస్ లో నువ్వు ఉంటే, నువ్వు నా ప్లేస్ లో నువ్వు ఫేస్ చేసి ఉంటే, నాకు ఎందుకు ఈ రాజకీయాలని వెనక్కి వచ్చాడు. భయ్యా నేను అనుకో, నీలాగా డబ్బు ఉంటే నేను ఇంకా దీనికైనా మించి ఉండదు. కానీ నా దగ్గర డబ్బు ఉంది అంటే నా దగ్గర ఏం లేదు. నేనే సంపాదించుకోవాలి, నేనే ఖర్చు పెట్టుకోవాలి. అదే నీ స్థాయి వేరు కదా. యూ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ కదా. యూ మేక్ పాలిటిక్స్ విత్ మనీ.
యు మేక్ మా పాలిటిక్స్ విత్ ద బ్లడీ మనీ తోటి మీ స్థాయికి పోయినారు. మనీ ఉన్న ఒక మనీ అనే ఒక బ్రాండ్ తోటి చెరుకూరి సాయి కాదు, మనీ సాయన తోటి. థ్యాంక్ యూ రోహిత్, నీ వల్లైనా నేను ఇవాళ సోషల్ మీడియాలో నన్ను ఏకడానికి బాగుంటది మీ వైసీపీ వాళ్ళందరూ కలిపి. మా వైసీపీ కాదు, మీ టీడీపీ వాళ్ళు ట్రోల్ చేయకుండా బాగుంటది. మీరు మనీ అనే బ్రాండ్ తోటి విచ్చలవిడ డబ్బులు ఖర్చు పెట్టడం, ఆ డబ్బుతోటే మీరు, ఎందుకంటే బేసిక్ గా భయ్యా ఉభయ గోదావరి జిల్లాలో డబ్బులు ఖర్చు పెట్టరు కదా, కానీ సాయి ఖర్చు ఎట్లా పెడుతున్నాడు? మేము లీడర్లు తీయాలంటే అంటే అందరూ నాట్ టీడీపీ వైసీపీ కానీ ఏ స్థాయి లీడర్లు కానీ రాయలసీమలో ఖర్చు పెట్టేంత పైసా మీ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టారు. రూపాయి పెట్టాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. అట్లాంటిది సాయి అనే వ్యక్తి ఈ డబ్బు ఖర్చు విషయంలో మాత్రం నీ తర్వాత ఎవరైనా 2 పాయింట్స్ రోహిత్. ఖర్చు పెట్టడం ఏం లేదు, మా సైడ్ అందరు ఖర్చు పెడతారు, కానీ మీ అంతా పెట్టరు. కాదు పెడతారు. బట్ మాది ఏం చేసినా మీ ఎక్స్పోజర్ పెద్ద సోషల్ మీడియాలో వీటిల్లో పెద్ద హైప్ అవ్వం. రెండోది, తెలంగాణ నాయకులను చూసి నేర్చుకుని ఉండొచ్చు, రాయలసీమ నాయకులు చూసి నేర్చుకుని ఉండొచ్చు. ఎందుకు మీరు అటు వెళ్ళారు ఇటు వెళ్ళారు, విజయవాడలో కూర్చున్నారు, అమలాపురం వదిలేశారని అడుగుతున్నారు కదా. నేను 4 వైపులా 4 దిక్కుల జనాల మైండ్ సెట్లు ఏంటి అన్నది నాకు చూడాలనిపించింది. అలాగే పార్టీకి సేవ చేసుకుంటూ. రాయలసీమ మైండ్ సెట్ ఏమనిపించింది? ఎస్, డెఫినెట్ గా కార్యకర్త కోసం అడ్డంగా నిలబడతారు రాయలసీమలో. ఎస్, షూర్ గా. ఆంధ్రాలో మాతో మెత్తగా ఉంటది. అది కొందొకటి రాజకీయం వెనుకో రాజకీయమా, ముందోటి అనుకోటి అని కాదు. అక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తారు, ఇక్కడ మేము కన్విన్సింగ్ అడుగుతాం. సో నేను 2 మిక్స్ చేసి నా పొలిటికల్ కెరియర్ ఎదరికెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో వై డిడ్ యూ చూస్ టీడీపీ పార్టీ? నథింగ్ బట్ నాకు పార్టీ సిద్ధాంతాలు నచ్చి. ఏం నచ్చింది సిద్ధాంతాలు అంటే? ఒకటి డెవలప్మెంట్, ఓకే, సంక్షేమం, ప్రజల సంక్షేమం. ఏదైనా సరే కార్యకర్తల్ని ఒక సొంత ఇంటి మనిషిలా చూసుకోవడం. ఇంతకన్నా ఏం కావాలి రోహిత్ నిజంగా? అంటే యూ బిలాంగ్స్ టు కాపు కదా? ఎస్. మరి జనసేన ఎందుకు జాయిన్ అవ్వలేదు? అధినాయకుడు కాపే కదా జనసేన సంబంధించి. అదే అంటున్నాను రోహిత్. ఇప్పుడు నేను ఒక్కడనే కాపును ఉన్నానా పార్టీలో, తెలుగుదేశంలో నేను ఒక్కడనే ఉన్నానా? మీరు ఒక్కరే కనబడుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. యా, మీ తెలంగాణ ఉంది, నేను ఇక్కడ చదువుకున్నా, ఎంబీఏ చదివా ఇక్కడ SVIT కాలేజ్లో. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ బిజినెస్ చేశా, కరీంనగర్, వరంగల్ ఇవన్నీ సీడ్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాడిని. సో ఇక్కడ మీ ప్రజలు ఆలోచన ఈ రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ, ఎస్ ఆబ్వియస్లీ ఉభయ గోదావరి జిల్లాల్లో క్యాస్ట్ ఫీలింగ్ అంటూ ఉండేది. బట్ నేను ఇదంతా బ్రేక్ చేయగలుగుతున్నానంటే మీ అందరితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. మీ ఆలోచనలు నచ్చి నేను మంచి నేర్చుకుని చెడైతే పక్కన పెట్టి ప్రయాణం చేయాలని. ఎందుకు ఉభయ గోదావరి జిల్లాలో ఎందుకు కేవలం కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? సరే, లేదు రోహిత్, ఇది 20 సంవత్సరాల క్రితం. ఇప్పుడైతే అంత ఈ కులం బట్టి రాజకీయం నడుస్తుంది అన్నది లేదు, ఆబ్వియస్లీ లేదు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాన్స్టిట్యున్సీ ఇది ఉంది, తణుకు మరి ఆర్మల్ రాధాకృష్ణ అన్న ఉండేది కాపు కమ్యూనిటీ 70,000 ఓట్ బ్యాంక్ ఉంటుంది. సో ఎందుకు రాధాకృష్ణ అన్న అనుకుంటున్నారు? సో వీళ్ళందరూ ఎందుకు నగ్గిస్తున్నారు? మొన్న జనసేన 2019లో సెపరేట్గా పోటీ చేసినప్పుడు కూడా రాధాకృష్ణానికి నియర్ బై ఓట్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి? సో క్యాస్ట్ అన్నది లేదు. సో ఇది నన్ను అడిగితే బ్లడీ క్వశ్చన్ అంటాను నేను. ఇది ఉభయ గోదావరి జిల్లాలో ఇంకా క్యాస్ట్ మీద పాలిటిక్స్ నడుస్తాయంటే నేను యాక్సెప్ట్ చేయను. ఓకే, మీ ఎమ్మెల్యే గారి పేరు గుర్తుందన్నా మీకు? అయ్యో ఉంది, లేకపోతే నువ్వు గుర్తు చేస్తావు కదా. పేరు ఆనందరావు గారు. మా అన్న. మీ అన్న? ఎస్. డబ్బులు ఇచ్చి గెలిపించుకున్న అన్న. డబ్బులు ఇచ్చే డబ్బులు ఇస్తే ఫండ్ ఎంత ఇచ్చిన చెప్తారు ఒకసారి తీసుకుంటాను. ఫండ్ ఎంత ఇచ్చిన అసలు అవసరం లే, నేను ఉన్నది ట్రాన్స్పరెంట్ గా మాట్లాడతా. డబ్బులు ఇచ్చి గెలిచి ఉంటా అన్న ఆనందరావు గారు 5,000తోనో 3,000తో మెజార్టీతో బయటపడాలి. 35,000 మెజార్టీ ఎట్లా వచ్చింది? మీరు ఎంత ఫండింగ్ చేసినారు? నేనే ఫండింగ్ చేయలే, బట్ ఆయనతో పాటు తిరుగుతున్నప్పుడు ఖర్చులు అవుతాయి, ఏ ఖర్చులు అయినాయి. ఎంత పెట్టినారు మీరు గెలిపించుకోవడానికి? సో ఒక ఫండ్ మీరు ఇచ్చినారు, అది ఇంటర్నల్ విషయం అయితే వదిలేసే. ఎంత ఖర్చు అయిందని అడుగుతున్నా కదా. మీరు ఎంత ఫండింగ్ ఇచ్చినారు? నేను ఫండింగ్ ఇచ్చింది వదిలే అబ్బా, నేను ఫండింగ్ ఏమి ఇవ్వలా. కేవలం ఆయనతో పాటు తిరగడం, అక్కడ కార్యకర్తలతో లేకపోతే ఇది ఒక్కొక్కసారి నేను భోజనాలు పెట్టుకోవడం. మీకు మంచి రిలేషన్ మీకు ఆనందరావు గారికి? సొంత అన్నదమ్ముల్లో ఉంటాం. సొంత అన్నదమ్ములు? ఎస్. సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యే గారు నీ ఒక కాపు సంబంధించిన లీడర్ సొంత అన్నదమ్ములు అన్నాడు, అట్లే ఉంటది. ఎస్, డెఫినెట్ గా. నువ్వు ఇందాక కూడా అడుగుతున్నావు కదా మీకు ఎంత ఖర్చు అయింది ఎలక్షన్ లో మనని. వైసీపీ వాళ్ళతో పోలిస్తే మాకు 10-20% కూడా ఖర్చు అయి ఉండదు. ఓకే, మీ దాంట్లో మీరు అమౌంట్ అంటే మామూలు ఖర్చు అయింది అంటారు అంతే.
మీ అన్న అంటున్నారు కదా. అరే డబ్బు లేకుండా రాజకీయం అవ్వట్లేదు రోహిత్. ఇప్పుడు మా ఇలా ఇవ్వలేదు అంటే నమ్మే పరిస్థితి కాదు. ఇచ్చాం, బట్ వాళ్ళంతా ఇవ్వలేకపోయాం, ఎందుకంటే వాళ్ళంత అక్రమాలు మేము చేయలేదు కదా. ఓకే, వాళ్ళు 10,000 ఇస్తే మీరు 5,000 ఇచ్చారా? వాళ్ళు 5,000 ఇస్తే మేము 500 ఇచ్చాము. ఏమో మీరు బాగానే 50 లక్షలకు ఫండింగ్ చేసినారు కదా, మీకు ఐడియా ఉండాలి. నాకు నువ్వు ఏమైనా అప్పిస్తే నేను తీసుకుంటాను రోహిత్, నాకే డబ్బు చాలా అవసరం. అందుకే బెల్మెంట్ షర్ట్ కొంచెం అది అయిపోయిన తర్వాత వద్దులే రోహిత్. ఎల్వి షూస్, రాడో వాచ్, ఈజీ వచ్చిన పార్టీ ఈడీ రైట్స్ అయితే ఈజీ అవుతుంది. టైం బాగున్నప్పుడు కొనుక్కున్నాను రోహిత్, అయ్యే వాడుతున్నాం. బాగున్నప్పుడు కాస్ట్లీ వాచ్ లో కొంటారు, ఎందుకంటే మొత్తం మీద నడుస్తుంది కదా. టాపిక్ డైవర్ట్ అవుతుంది సార్. సి బ్రదర్, అవునన్నా కాదన్నా చెరుకురి సాయి born with a golden spoon. He makes politics with the money. No. He makes politics with money. Without money, no way. మన తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు మీరు సాయం చేస్తారు కాదు, చేయడం ఓకే. 6:30కి ఇట్ విల్ స్ట్రైక్, బట్ నేను 5:45 వరకు అక్కడే ఉన్నా, నేనే సర్వ్ చేశా. ఆ ఫిషర్ మ్యాన్స్ ఏరియా కానీ ఎక్కడైనా నువ్వు రామేశ్వరం చూసుకో, నక్క రామేశ్వరం చూసుకో, వాసాల తెప్ప చూసుకో, ఎన్కొత్తపల్లి చూసుకో, ప్రాణం పెట్టేది సాయి అన్న వాళ్ళ ఇంట్లో మనిషిలా చూస్తారు నన్ను. ప్రాణం పెట్టేది మా సాయి అన్న. రైట్, నేను ఒక మాట చెప్పాలా, డబ్బు సంపాదించడమే కాదు ఖర్చు పెట్టేటోడు కూడా కావాలి పాలిటిక్స్ లో. చెరుకూరి చెరుకూరి 100%. మళ్ళీ ఐ రిపీట్, డబ్బు సంపాదించడమే కాదు రాజకీయాల్లో డబ్బు కూడా ఖర్చు పెట్టవచ్చు. పెట్టే వ్యక్తి చెరుకూరి సాయి. జనాలు రాజకీయంలో డబ్బులు సంపాదించి ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తుంటారు, మీరు రాజకీయాల్లో సంపాదించకుందే నాకు ఓన్లీ ఐ లవ్ యువర్ బ్యూటీ. ఒక చెరుకూరి సాయి బ్యూటీ ఏం తెలుసా? నాకు చెరుకూరి సాయి అనేది బాగా ఒత్తిడి చెప్తున్నా, మీకు ఎండింగ్ అర్థమవుతుంది. జనరల్ గా మీరు డబ్బు సంపాదించడం కాదు, డబ్బు ఖర్చు పెట్టడం కూడా రావాలి. అది ఒక ఉభయ గోదావరి జిల్లాలో అది చెరుకూరి సాయి. లేదు రోహిత్, నువ్వు సినారియో మొత్తం నేను డబ్బు సంపాదిస్తా, ప్రజలకి డబ్బు ఖర్చు పెడుతున్నా, అది ఓన్లీ రాజకీయం కోసం కూడా అయ్యి ఉండొచ్చు. నువ్వు అడిగే పద్ధతిలో జనాలు కదా కదా, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం కదా. ఆ సేవ చేస్తున్నప్పుడు సేవ చేసే ప్రాసెస్ లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే చెప్తున్నా, జనాలు రాజకీయాలు సంపాదించిన పైసా రూపాయి పెట్టాలంటే ఆలోచిస్తారు, కానీ రాజకీయాల్లో సంపాదించకుండా నీ సొంత డబ్బుతోటి మీరు రాజకీయం చేస్తారు చూసినావా, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. అంటే ఒక గోల్ పెట్టుకున్నారు, ఇది పొగుడుతా అనుకో ఇంకేదనుకో, ఒక గోల్ పెట్టుకొని అక్కడ దాకా రీచ్ కావాలి అంటే మనీ పాలిటిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా కూర్చోబెట్టుకున్నావు అంటే ఎదురుకుండా గాలి తీయడానికి కూర్చోబెడతావు 100%. అందరికీ తెలుసు. నేనెంత నర్వస్ షై ఫీల్ అయ్యేవాడిని ఎదురుకుండా కూర్చున్నానా, ఆ కూర్చున్నా కూడా బ్యాక్ ఒకటి నడుస్తుంది, ఆహా ఇంటర్వ్యూ అయ్యే లోపల మన గాలి తెస్తాడు మనవాడు అన్నట్టే ఉంటుంది నాకు. అన్న నేను ఇది పొగుడుతున్నాను, ఎందుకంటే వద్దు నువ్వు పొగడొద్దు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. సరే, చాలా మంది, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు ఆశ్చర్యం అనిపించింది, వై డిడ్ ఐ డూ ఇంటర్వ్యూ విత్ చెరుకూరి సాయి. నేను చెరుకూరి సాయిని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నాను దానికి రీజన్ ఏంటిదంటే, చాలా మంది రాజకీయంలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో డబ్బులు ఆంధ్ర లీడర్ రూపాయి ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తుంటారు, కానీ చెరుకూరి సాయి తన సొంత వ్యాపారంతో, రొయ్యల వ్యాపారంతో, రియల్ ఎస్టేట్ తోటి డబ్బు సంపాదించి రాజకీయ మక్కువతోటి డబ్బులు అక్కడ ఖర్చు పెట్టుకొని పెద్ద స్థాయి లీడర్ని యాక్సెస్ పొందుతూ ఈజీగా ఆ పేరు ఆ బ్రాండ్ సంపాదించుకుంది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఈ లీడర్ టెక్నికల్ లేదు, మాకు డబ్బు లేక, చాలా మంది డబ్బు లేక అమలాపురం సంబంధించిన వాళ్ళు కానీ జిల్లా స్థాయి వ్యక్తి అక్కడే ఉన్నారు, కానీ చెరుకూరి సాయి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో నారా లోకేష్ గారిని కలవచ్చు, చంద్రబాబు నాయుడు వెనకాలే ఉన్నారు కదా, ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు, ఇటు నారా లోకేష్ గారు, ఇటు శ్రీకాకుళంకి వెళ్తే రామ్మోహన్ నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్, ఇది మేనేజ్ చేస్తుండు. అంటే ఈజీ, అంటే మనీ పాలిటిక్స్ అనేది వెరీ ఈజీ. నువ్వు ఎందుకు వాళ్ళ గురించి పర్టికులర్ గా మాట్లాడుతున్నావు అంటే ఆ స్థాయి వేరు కదా, ఇప్పుడు లైమ్ లైట్ లో ఉన్నారు కాబట్టి. లేదు వాళ్ళు ఉన్నా లేకున్నా ఆ స్థాయి వేరు, బాబు గారి స్థాయి వేరు, అవును, లోకేష్ రామ్మోహన్ రెడ్డి గారి స్థాయి వేరు, శ్రీరామ్ స్థాయి వేరు. మేము అనేది మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాం. ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా మీరు వాళ్ళతో తిరుగుతూ వాళ్ళు సొప్పది పడుతున్నారు, ఎందుకంటే ఇఫ్ యూ మీట్ అ క్రీమ్ పర్సన్ డెఫినెట్ యూ విల్ గెట్ వన్ మోర్ క్రీమ్ పర్సన్. యాడ్ ఆన్ అవుతుంటది, పిఆర్ పెరుగుతుంటది. పైసా పేక్ తమాష్ దేక్, దట్ ఈస్ యువర్ డూయింగ్. ఇప్పుడు నా కోసం వాళ్ళు ఖాళీగా టైం పెట్టుకుని నా కోసం వెయిట్ చేస్తారు అనుకుంటున్నావా? అన్న మీ అన్న ఎమ్మెల్యే గారు పనితీరు ఎట్లుందన్నా? చాలా బ్రహ్మాండంగా చేస్తారు, 100%. మీరేమి ఇబ్బంది, గత 20 సంవత్సరాల్లో ఎక్కడ కనబడిన అమలాపురం కాన్స్టిట్యున్సీ గత 20 సంవత్సరాల్లో ఎక్కడ కనబడిన అభివృద్ధి మా కాన్స్టిట్యున్సీ 14, 19 అండ్ 24 రేపు రాబోయే 29 వరకు చూసుకుంటే ఈ 10 సంవత్సరాలు గత వేరే వారు పరిపాలించిన 10 సంవత్సరాలకి తేడా చూస్తే వ్యత్యాసం మీకు క్లియర్ గా కనిపిస్తుంది, కనబడుతుంది. మీకు మీ ఎమ్మెల్యే గారు పనితీరు బాగా నచ్చింది,
అలా ఇతర ఎమ్మెల్యేలు పిల్లల్లాగో లేకపోతే ఇళ్ళలాగో నీ డబ్బు అడగడం, బెదిరించడం, రౌడీ షీటం పెట్టి బెదిరించి లేకపోతే 1 లక్ష పంపి 2 లక్షలు పంపి అన్న పద్ధతి మా అన్న దగ్గర లేదు, మా అన్న పిల్లల దగ్గర లేదు. అమలాపురం ఎమ్మెల్యే గారి దగ్గర లేదు. లేదు. ఈస్ గుడ్. ఎస్, ది బెస్ట్. ఓకే, అట్లాంటి బెస్ట్ కాబట్టి కాన్స్టిట్యున్సీ విషయంలో కానీ సీట్ విషయంలో కానీ లొకేషన్ దగ్గర నేనే పదే తిరిగా. ఓకే, మీరే పదే తిరిగిరు. ఎమ్మెల్యే టికెట్ కూడా ఇప్పించాను. నేను ఒక్కడే ఇప్పించానని చెప్పను. అతను కష్టం ఉంటది, మిగిలిన వాళ్ళకి ప్రయత్నాలు ఉంటాయి, నా ప్రయత్నం కూడా ఉంటుంది. ఓకే, అట్లాంటి ఎమ్మెల్యే గారు ఉన్నాక కూడా మీరు బయట లూజ్ స్టాక్ ఎందుకు చేస్తారు భయ్యా? నెక్స్ట్ జనరల్ అవుతుంది, నేనే ఎమ్మెల్యే అవుతా, నెక్స్ట్ జనరల్ అవుతుంది, ఎమ్మెల్యే అవుతా కాదు, నెక్స్ట్ జనరల్ అబద్ధం నాది ఫినిష్ చేస్తే నీకు వినిపిస్తుంది. నాకు ఏలు చూపించి నువ్వు బెదిరించినంత మాత్రం నేను ఆగాల్సిన పనుల. సో నేను చెప్తా, నెక్స్ట్ జనరల్ అవుతుంది, నేను ఎమ్మెల్యే అవుతా. ప్రతి ఒక్కడు ఈ ప్రొఫెషన్ లో నువ్వున్నా, నా ప్రొఫెషన్ లో నేనున్నా, ఏదో ఒక అనుకుంటాం మనం, ఒక అచీవ్మెంట్ రీచ్ అవ్వాలి, ఒక గోల్ రీచ్ అవ్వాలి. అనుకోకుండానే ఇదే కంటిన్యూస్ ఎందుకు చేస్తున్నావు? నాకు హ్యాపీనెస్, నాకు తీట ఇది. నీ తీట? నా తీట ఇది. ఫస్ట్ ఏ తీట ఉంది, ఇప్పుడు అదే ఉందా? అంతే ఉంది. మరి ఎందుకు సామాన్యుడిని ఇంటర్వ్యూ చేయి, పెద్ద పెద్ద వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటావు? అంటే నువ్వు పెద్ద నువ్వు ఫీల్ అవుతావు. నేను చిన్నోడ్నే, ఇన్ని రోజులు మరి చిన్నోడు కాబట్టి ముందు కూర్చున్నావు కదా. 6 ఇయర్స్ ముందు నువ్వు స్టార్ట్ చేసావు. నీకు 6 ఇయర్స్ పట్టింది కదా మాట్లాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలంటే. ఫస్ట్ అంతా సెలెక్ట్ చేసుకుంది ఎవరు? నేను సిద్ధార్థ్ రెడ్డి, సామాన్యుడు. అప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు సామాన్యుడు. ఎవరు? సిద్ధార్థ్ రెడ్డి. ఏ సిద్ధార్థ్ రెడ్డి? బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నాగరాజుతో పొగిడించుకుంటాడు వాడు. ఎస్, వాడు. ఆ మాట వాళ్ళది, మాకన్నా అన్పార్లమెంటరీ ఉంటది. బట్ మేము ఇక్కడ గౌరవం మనిషిని బట్టి ఇస్తాం. ఇప్పుడు రోహిత్ అన్న రేపటి నుంచి పలకరిస్తాను నేను, ఎక్కడ కనిపిస్తే. సిద్ధార్థ చోటు కనిపించాడంటే ఆడు మొహం చూడాల్సిన పని లేదు మాకు. ఎందుకు ఒక రోహిత్, నేను ఈ పర్సనల్స్ ఇంకా మాట్లాడినాను, మాట్లాడి నేను మాట్లాడుతుంటే ఇది మళ్ళీ 10 మంది చూసి ఇంకో 10 రోజులు మాట్లాడుకుంటారు. అయిపోయింది చరిత్ర. ఒక 1-2 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏం చేశారు, ఎలా మాట్లాడారు ఏంటి అన్నది. సో ప్లీజ్ ఇంకా బ్యావర్స్ కి సంబంధించిన టాపిక్స్ ఏమి వద్దు. ఎందుకు ఆయన తన పార్టీలో తన నేమ్ తోటి, తన బ్రాండ్ తోటి ఏంటో వాళ్ళ అక్కని అడగని చెప్తారు. మా ఎంపీ గారు ఉన్నారు కదా, అక్కని అడగని చెప్తారు. శబరి గారు వాళ్ళ ఇంటర్నల్ ఫైట్ ఏదో ఉండొచ్చు. ఇంటర్నల్ ఫైట్ అని నువ్వెందుకు అనుకుంటున్నావు రోహిత్? వాళ్ళు ఇంటర్నల్ గా లోపలే నచ్చలేదు అంటే బయట వాళ్ళకి నచ్చుతారు. నువ్వు కూడా థింక్ చేయవు. బట్ నచ్చినప్పుడే 2 రాష్ట్రాల్లో తనకంటే ఒక ఇమేజ్, తన బ్రాండ్ ఉందా? మీలాంటి వాళ్ళే ట్రోల్ చేసుకోవడానికి ఇటుకి మీలాంటి వాళ్ళ వల్లే కదా. మంచి వచ్చినా మీ వల్లే, చెడు వచ్చినా మీ వల్లే. ఇప్పుడు నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు, నీ వల్ల మంచి వస్తుందా చెడు వస్తుందా అన్నది నీదయ్యా దేవుడిదయ్యా. ఇంకా సో అక్కడికి అది పక్కన పెడితే ఎస్ డెఫినెట్ గా ఎమ్మెల్యే అమలాపురం ఆనందరావు గారు అన్నది, పరిపాలన అన్నది అందరూ. ఎందుకు జనరల్ అవుతుంది, మర్చిపోయాను. జనరల్ అవడం ప్రతి ఒక్కరికి నువ్వు ఒప్పుకోవట్లేదు, కానీ నీ లోపల కూడా నీకు ఉంటది. యాక్చువల్లీ ఇంటర్వ్యూ నేను చేయాలి నెక్స్ట్ టైం. నీకు లోపల ఉంటది ఏమని, ఎస్ నాకు ఒక పేరు కావాలి, నాకు ఒక ఎక్స్పోజర్ కావాలి. 6 ఇయర్స్ బ్యాక్ అడుగుతాను. ఇప్పుడు 6 ఇయర్స్ ఇప్పుడు ఒప్పుకుంటున్నాగా, 6 ఇయర్స్ బ్యాక్ ఉందా? లేదుగా. సో అలాగే అక్కడ మనం స్టార్ట్ అయినప్పుడు మనం గోల్స్ పెట్టుకుంటాం, అచీవ్మెంట్స్ పెట్టుకుంటాం. సో సీట్లు పెరుగుతాయి. మొన్న అమిత్ షా అన్నాడు, అన్నాడు. సో జనరల్ అవ్వచ్చు. అది అమలాపురం అవుతుందా పక్కన అవుతుందో తెలీదు, రేపు సీట్ నాకు వస్తుందో రాదో తెలీదు. బట్ నేనైతే ఆశపడతా. నేను పడే కష్టానికో, నేను చేసే సేవకో నేను ఆశపడతా. ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా ఆశపడ్డాం. ఏది? ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు ఉన్నాక కూడా మీరు ఆశపడుతున్నారు. అమలాపురం 3 మండలాలు, ఒక మున్సిపాలిటీ అబ్బా. 2 మండలాలు, ఒక మున్సిపాలిటీ, ఒక మండలం మిగిలింది. అది ఖాళీగా ఉంటదిగా. మన్నే నన్ను భుజం కొట్టి పంపిస్తాడేమో, ఎవరు చెప్తా. జనరల్ అయితే మీరే అవుతారు. జనరల్ కోసం బాగా కష్టపడుతున్నారు. జనరల్ అయితే నేనే అవుతా అని చెప్పట్లా, నువ్వు ఇదేదో చేయడానికి ట్రై చేయకు. జనరల్ అయితే నేను కూడా ఆశపడతా. ఎస్. మాజీ మంత్రి కొడుకు రమణ బాబు గారితో మీకు ఎట్లుంది సార్ సంబంధాలు? లైక్ యువర్ ఫ్యామిలీ. యా, చెప్పు. ఫ్యామిలీ ఏమో, ఓ పక్క మహేష్, వెంకటేష్ అని చెప్తారు. ఎందుకు మీరు మనుషులా చూడరు? అరే ఆగన్నా, ఎందుకు నేను ఊరికే ఇంటర్వ్యూ చేస్తున్నాను. తెలుసుకో, రావణ్ బాబు అన్న పక్కన పెట్టేస్తే కూడా, సో నేను వెళ్ళడం తను వెళ్ళడం వేరు. మా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా, మా ఫ్యామిలీస్ కంప్లీట్ గా అక్కడ కూర్చుంటాం, మేము ఇక్కడ కూర్చుంటాం. ఇంతే బాగుంటాం. అసలు ఎన్ని గివెన్ డే నువ్వు తెలుసుకో అసలు. అందుకే అంటే రావణ్ బాబుతో నీకు పడదు, ఎమ్మెల్యేతో నీకు పడదు అన్నది నో, ప్లీజ్. ఇదంతా అసలు మీరు ఎవరికి పడదు.
నేను మీరు పడలేము. జిల్లాలోనే మీరు కవర్ పడరు, ఎందుకంటే జిల్లాలో కార్యకర్తలు చూడరు, లీడర్లా చూడరు, మీ పత్తా మీదే. మీ 2 ఏరియాలో మీకు భయ్యా అమలాపురంలో సీ బ్రిడ్జా రెడ్ బ్రిడ్జా మీది? బ్లాక్ బ్రిడ్జ్, రెడ్ బ్రిడ్జ్. ఆ 2 గల్లీ లీడర్ అనొచ్చు. ఆ గల్లీ లీడర్ కూడా కాదు, నేను ఒక ఇంట్లో తండ్రికి కొడుకుని అంతే. అది సెంటిమెంట్ సినిమా, వేరే డైలాగ్ కాదు, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఈ గల్లీ లీడరు ఆ 2 గల్లీలో సంబంధించిన నాయకుడు మీరు. పైసలు వస్తే ఈవెంట్ల పేర్లతోటి మీ బ్యానర్లు మీరే వేసుకుంటారు, బర్త్డే పార్టీలు చేస్తారు. సరే, ప్రమోట్ కావాలి అంటే ఇవన్నీ చేసుకుంటారు. కానీ అందరినీ కలుపుకొని ఎందుకు రాజకీయం చేయరు? వాళ్ళని ఎందుకు చిన్న చూపు? ఎందుకు నారా లోకేష్ గారు క్లోజు, మాకు బాబు గారు క్లోజు, మిగతా వాళ్ళు క్లోజ్ కాబట్టి, హరీష్ రావు గారు ఎంపీ హరీష్ గారు క్లోజ్ కాబట్టి వీళ్ళతో నాకేంది అనే ఆలోచన మీకుంటుందా? ఇప్పుడు వాళ్ళు కూడా అనుకోవచ్చు కదా, ఈ గల్లీ లీడర్ అబ్బాయి ఈయనతో మనకి ఎందుకురా అని వాళ్ళు కూడా అనుకుంటే అంతే కదా. ఇప్పుడు నేను గల్లీ లీడర్ని, గల్లీ నుంచి ఫస్ట్ స్టెప్ లో స్టార్ట్ చేసా. అది ఎక్కడి వరకు వెళ్తామో తెలియదు. ట్రావెల్ అవుతున్నాను, చూద్దాం. మీరు గల్లీ నుంచి డైరెక్ట్ ఏమో తెలుసా, గల్లీ నుంచి కాన్స్టెన్సీ కాదు, జిల్లా కాదు, డైరెక్ట్ ఈ 2 ఇడిచిపెట్టేసుకోండి, గల్లీ టు డైరెక్ట్ ఢిల్లీ. ఆ కాన్సన్ట్రేషన్ ఆలోచన మీది. ఢిల్లీ వరకు వెళ్ళిపోవడం నాకు హిందీ కూడా రాదు రోహిత్, ఎందుకంటావు నన్ను హైప్ చేయడం అనవసరం. అంటే మంచాట్లో చెప్పు, నాకు ఎందుకు. రామ్మోహన్ నాయుడు గారితో సత్సంబంధాలు, పటేల శ్రీరామ్ గారితో సత్సంబంధాలు, ఏంది ఇది? నేను ఏమంటానంటే వీళ్ళు మనుషులు కాదా? అమలాపురం ప్రజలు మనుషులు కాదా? అసలు కోనసీమ జీవ ప్రజలు ట్రావెల్ ఏమన్నా తెలుసా నీకు? తెలియదు ఏముంది భయ్యా, నేను మళ్ళీ చెప్తాను. మాకు చిన్న గురించి నీకు తెలిసే అవకాశం లేదు. సో తెలుసా? ఎందుకు తెలియదు? మీరు గల్లీ స్థాయి లీడరు. అవును. మీరు పోయి సెంటర్ లో చక్రం తిప్పుతున్నారు, కాన్స్టిట్యున్సీ నుంచి స్టేట్ లో పడలేదు రోహిత్. కాన్స్టిట్యున్సీ కింద కష్టపడి పైకి రాలే భయ్యా. నువ్వు బాన్ విత్ గోల్డెన్ స్పూన్, పైసా పేక్ తమాష్ పేక్, ఇంతకుముందు చెప్పిన పైసా పేక్ తమాష్ చేయక పైసలు ఖర్చు పెట్టుకుంటా. సరే, యూ ఆర్ ప్రమోటింగ్ యువర్ సెల్ఫ్, బట్ ప్రాబబ్లీ అట్ ద సేమ్ టైం వీళ్ళని కూడా కలుపుకోపోండి అనేది మాట. ఇది నా మాట కాదు, మీ జిల్లాలో మీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన వ్యక్తుల మాట. అండ్ మోర్ ఎవర్ టీడీపీ వాళ్ళు ఎంత, మీకు వైసీపీ వాళ్ళు ఎంత ఇంపార్టెంట్, టీడీపీ వాళ్ళు కూడా అంత ఇంపార్టెంట్ అనుకోండి. తూర్పుగోదావరిలో 19 నియోజకవర్గాలు. మా టీడీపీ కార్యకర్తలు కానీ, లేకపోతే నాయకులు ఎమ్మెల్యేలు ఎవరైతే చేశారో వాళ్ళు కానీ, ఎవరింటికి వెళ్ళినా వయసులో నేను చిన్నోడు కాబట్టి నా సొంత తమ్ముడు వచ్చాడనే భావిస్తారు తప్ప, నేను ప్రతిపాడు తిరిగా, జగ్గంపేట తిరిగా, పి గన్నవరం తిరిగా, రాజోలు తిరిగా, కొత్తపేట తిరిగా, ఇలా ప్రతి రామచంద్రపురం తిరిగా. రామచంద్రపురంలో సుభాష్ పోటీ చేస్తున్నప్పుడు కూడా జాయినింగ్స్ పెట్టా. సుభాష్ గారు మంత్రి గారు అంటే నాకు అన్న అని అలవాటు కదా. ఇప్పుడు రోహిత్, నువ్వు నాకు తోడబుట్టినోడు, 5 సంవత్సరాలు పెద్దోడు ఉంటావు, 10 సంవత్సరాలు పెద్దోడు ఉంటావు. నేను అన్నానే అంట, సుభాష్ అనే అంట, సుభాష్ అన్నా కదా వయసులో, రోహిత్ అనే అంట. అప్పుడు లోకేష్ అంటాం ఒక్కోసారి సందర్భంలో, ఒక్కోసారి లోకేష్ అన్న మా లోకేష్ అన్న గొప్ప అని చెప్పుకుంటాం. అంటే లోకేష్ గారు అని అనాలంటే మా అన్నని ఎలాగా మా ప్రేమ చూపించుకుంటున్నారు. సో ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగా, ఎక్కడ నేను జాయినింగ్స్ పెట్టలేదు. ఒక 7 కాన్స్టిట్యున్సీస్ లో మీరు చూపించండి. నేను ఒప్పుకుంటా, మనం లేనిది కూడా ఉన్నది చెప్పుకోకూడదు. మండపేట నేను అంతగా వర్క్ చేసింది ఏం లేదు. నేను రామచంద్రపురం వర్క్ చేసా, రాజోల్ వర్క్ చేసా, పి గన్నవరం వర్క్ చేసా, అమలాపురం వర్క్ చేసా. అండ్ దీనికి ఎలక్షన్స్ ముందు అయితే నేను బయటే వర్క్ చేశాను. ఎందుకంటే మాకు ఎంతసేపు మమ్మల్ని స్టేట్ క్యాడర్లో వేసి మమ్మల్ని జనరల్ సెక్రటరీగా, స్టేట్ యువత జనరల్ సెక్రటరీగా డైరెక్ట్గా అధ్యక్షుడిని పెట్టకుండా ఒక 5 వేసింది మా లోకేష్ అన్న. మా లోకేష్ అన్న వేస్తే ఆయన మాకు ఇంకా ఇచ్చిన టాస్క్ బట్టి అది వర్క్ చేయడం కదా, ఎక్కడ వర్క్ అయినా సరే వెళ్తాం మేము. ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి, మీరు అక్కడికి వెళ్ళాలి అని, తమిళనాడు బార్డర్ అది సత్వేడు, వెళ్ళి అక్కడ కూర్చున్నాం. అక్కడ రూమ్స్ ఉండవు, ఉండవు, కంఫర్ట్స్ ఉండవు, ఏముండవు. బట్ ఏంటంటే ఒక బార్డర్లో ఆర్మీ సోల్జర్ ఎలా చేస్తాడో మా పార్టీ కోసం మాకు పనిస్తే ఎక్కడికైనా వెళ్ళి చేస్తాం. సరే అన్న, అర్థమైంది. మీరు మీ పార్టీ ఎక్కడ వర్క్ చేయమంటే అక్కడ వర్క్ చేస్తాం. అమలాపురం మీ ఎమ్మెల్యే గారుకి సుభాష్ గారికి ఎందుకు పడట్లేదని ఎవరు చెప్పారు మీకు? ఇప్పుడు పోలీస్ ఈ సిఐలు, ఎస్ఐలు దాని విషయంలో, ఇది అన్న సిఐలు, ఎస్ఐ విషయంలో ఓపెన్ గా మాట్లాడు రోహిత్. సిఐలు, ఎస్ఐ విషయంలో సుభాష్ గారి పెత్తనం ఎక్కువ నడుస్తుందని చెప్పేసి చాలా సందర్భంలో అసంతృప్తి లోనైనారు, మీ ఎమ్మెల్యే గారు ఇబ్బంది పడ్డారు. ఎవరి పెత్తనం ఎక్కడ ఉండదు రోహిత్. ఇప్పుడు మీ అందరం కలిసికట్టుగా వెళ్తున్నాం. సో అక్కడ పని ఉందంటే ఆనందరావు గారు ఫోన్ చేసి సుభాష్ అయినా, సుభాష్ గారికి ఫోన్ చేసి ఆనందరావు గారు అయినా, వీళ్ళ మధ్య టర్మ్స్ బాగున్నాయా? సుభాష్ గారు, మంత్రి సుభాష్ గారు ఆబ్వియస్లీ. పల్లం రాజు గారికి సుభాష్ గారికి మంచిగా ఉందా? బాగుంది.
వాళ్ళే కదా ఇప్పుడు ఆ కేసులు అయిన తర్వాత వాళ్ళిద్దరు కులాలు రెండు ఏకం అవ్వాలి చేయాలని ఏదో ప్రయత్నించి ఇదంతా సక్సెస్ఫుల్ చేసుకున్నది. ఎస్, సుభాష్ గారికి పాలన్ రాజు గారు కూడా అంతే బాగుంది. అందుకే ప్రతి రాఖీ పండగకి ఒకళ్ళింటికి ఒకళ్ళు రాఖీలు కట్టించుకుంటారు కూడా. ఇది బయటికి మీడియా ముందు కనపడేట్టు అది నాకు తెలియదు రోహిత్. అయితే చేసేది అయితే కంప్లీట్ విత్ మినిస్టర్ సుభాష్ గారితో అమలాపురం ఎమ్మెల్యే గారితో మంచి గుడ్ టర్మ్స్ ఉన్నాయి. మీరు ఓపెన్ గా చెప్తున్నారు 100%. ఆయన మధ్య ఏమి అంటే నీకు ఒకటి చెప్తా, మా ఎమ్మెల్యే గారు ఏమున్నా సరే మనస్ఫూర్తిగా రోజు నైట్ అయినా సరే పొద్దున్న మధ్యాహ్నం లంచ్ టైంలో అయినా సరే ఖాళీ ఉన్నప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకుంటాం, లేకపోతే చెప్పుకుంటాం. పక్కన ఉంటారా? ఫోన్లు అంటున్నా. అందుకే నువ్వు పూర్తిగా ఫోన్లు. నేను ఉండేది పక్కనే, పక్క గల్లీలోనే. ఫోన్ చేసి రమ్మంటే 2 నిమిషాలు ఫోన్ లో మాట్లాడితే ఫోన్ లో, లేకపోతే డైరెక్ట్ గా. పల్లం రాజు గారికి మీకు మంచిగా ఉంటుందా? యా మంచి. నాది పల్లం రాజు గారిది 2009 లో నేను MBA చేస్తున్న టైం నుంచి నాకు పరిచయం. ఓకే. ఆయన హైదరాబాద్ లో ఉండేవాడు. హైదరాబాద్ నుంచి కొన్ని కారణాల వల్ల అమలాపురం. సుభాష్ గారు పుట్టింది పెరిగింది మొత్తం కాంగ్రెస్ వైసీపీ. లాస్ట్ మినిట్ లో ఐ థింక్ ఈజ్ మోస్ట్ లక్కీస్ట్ పర్సన్ ఇన్ AP అనుకుంటా. పార్టీ రావడం, కానీ సేవలు కూడా అలా చేశాడు. పార్టీకి మీ పార్టీకి చేయలేదు కదా, మా పార్టీకి చేయలేదు. కాదు ఒకటి చెప్పి, మీ పార్టీకి చేయలేదు కదా సేవలు. మా పార్టీకి చేయలేదు అని చెప్పడానికి తను పెట్టిన ఒక ట్రస్ట్ ఉంది. దాంట్లో కూడా మరి న్యూట్రల్ గా అందరికీ చేసుకుంటూ వచ్చాడే. అది టీడీపీ కార్యకర్త, జనసేన, వైసీపీ అని నేను చూడలేదు. సుభాష్ గారు టికెట్ మీరే ఇప్పించారంట కదా? అయ్యో లేదు రోహిత్, అంత సీన్ లేదు, అస్సలు అంత సీన్ లేదు. చెప్పుకుంటున్నావు కదా? అది చెప్పుకున్నానైతే ఇక్కడ చెప్పుకోవచ్చు కదా, ఇక్కడ చెప్పుకోవచ్చు కదా. రేపు మళ్ళీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ఫోన్ లో మధ్యలో నేను నా ఫోన్ చేసి అడిగే ధైర్యం ఎవరికి లేదు రోహిత్. ఒక్కటి చెప్తా, ఎవరికైనా ఎవరు నేను అస్సలు నా తండ్రి నిజంగా ఎవరు నేను అసలు అంత తోపాను, అంత తోపు తోపని కాదు. నా ఆత్మస్థైర్యం, నా స్టెబిలిటీ, నా స్ట్రాంగ్నెస్ అంతే. నేను ఎవరికి లొంగిరలేదు. నేను జగన్ చూసాను. మహాసేన రాజేష్ టికెట్ కట్ చేసే విషయంలో నీ పాత్ర లేదా? మహాసేన రాజేష్ గారికి గన్నవరం టికెట్ మహాసేన రాజేష్ కి వస్తే లాస్ట్ మినిట్ లో మీరు చక్రం తిప్పి అటు జనసేనకి ఇప్పించుకోలేదు. లేదు రోహిత్, అది నాకు అసలు సంబంధం లేదు. అంటే లేదు, షూర్ గా చెప్తున్నా, మహాసేన రాజేష్ కి నాకు పరిచయం కూడా లేదు. కానీ టికెట్ మార్పించింది మీ పాత్ర కాదా? టికెట్ మార్పించే పాత్ర అని కాదు, ఒకటి మా ఇంట్రెస్ట్ మాకు ఉంటది. ఏది అమలాపురం టీడీపీ అయితే బాగుండు అని, అంతవరకు నా ఇంట్రెస్ట్. పి గన్నవరంలో మీ ఇంట్రెస్ట్ లేదా? పి గన్నవరం నాకు సంబంధం ఏం చెప్ప. పి గన్నవరంలో వన్స్ టీడీపీ అయిన తర్వాత మీరు లాస్ట్ మినిట్ లో చక్రం తిప్పి మీకు సంబంధించిన వ్యక్తికి మీరు టికెట్ అంత చక్రం తిప్పేస్తే నాకే గారితో మాట్లాడే అంత చక్రం తిప్పేస్తే నాకే ఎమ్మెల్సీ తెచ్చుకుంటాం కదా రోహిత్. తెచ్చుకోలేవా? ఇప్పటికే ఈ ప్రయత్నాలు జరుగుతలేదా? ఏం జరగట్లే, ఎప్పుడు ఏమొస్తుందని మేము చూస్తున్నాం అంతే. అవకాశం కోసం చూస్తున్నారా? అంతే, అవకాశం కోసం మీరు చేయట్లేదా పనులు? లాబింగ్ చేయట్లేదా? లాబింగ్ నాకు ఇంతమంది పరిచయం ఉన్నా కదా, రేపు ఎవరో ఒకరితో మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను నాతో చెప్పిన వాళ్ళ పేర్లలో. ఒక్కళ్ళనైనా అడుగు, సాయి వచ్చి మిమ్మల్ని పదవ కోసం మిమ్మల్ని రికమెండ్ చేయమన్నాడా? మీరు వాళ్ళనే మీరు వాడుకుంటున్నారా? ఉండాలి, మీరు వాళ్ళే మీరు వాడుకుంటున్నారు. సరే 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 అన్న, అబద్ధం నేను నా దగ్గర నువ్వు అబద్ధం అసలు వినలేవు రోహిత్. ఇది విను, ఒక ఇసుక ర్యాంపు సంబంధించిన అతను మీకు ఎవ్రీ మంత్ 5 lakhs ఇస్తాను అంటే నాకు 5 lakhs డబ్బు వద్దు అంటే చాలా గొప్పతనం అది. చిల్లర 5 లక్షలు నాకు 5 లక్షలు 10 లక్షలు వద్దు, నువ్వు పని చేసుకోగా నీ పార్టీ ఖర్చు పెట్టు కానీ నాకు వద్దు అని చెప్పిరా లేదా? నెలకి ఇస్తానన్నారు రోహిత్. అది ఇస్తానరా? వద్దన్నారు. ఎందుకు వద్దన్నారు? లేదు రోహిత్, నా క్యారెక్టర్ అది కాదు. అది నేనే సంపాదించుకుంటా, నేనే ఖర్చు పెట్టుకుంటా, నేనే సేవ చేసుకుంటా. నా క్యారెక్టర్ అది కాదు అసలు. డబ్బులు ఇస్తా అంటే మీరు వద్దన్నారు అసలు 100%. అది సున్నాలు ఎంత మారినా కూడా వద్దంట. ఎన్ని మారినా కూడా నా స్థాయికి మించి వచ్చినా కూడా నాకు వద్దు. అది నాకు డైజెస్ట్ అవుతుంది తర్వాత. గ్రేట్ థింగ్ అబ్బా. ఇంత పొగరుగా నేను మాట్లాడలేను, నీతో ఉండలేను, ప్రజల్ని ఫేస్ చేయలేను నేను. సో డబ్బు ఇస్తా అంటే కూడా వద్దాను? లేదు, నడిపించుకోమని చెప్పారా మీరు? అది ఇంకా జరుగుతున్నట్టుంది ప్రాసెస్, నాకు తెలియదు. తర్వాత ఇంకా అనుకోలే. ఇప్పించింది మాత్రం మీదే ఇసుక ర్యాంపు? నేను ఇప్పించలేదు రోహిత్, నేను ఒక సాయం చేశాను, నా మాట సాయం చేశాను. నా వల్లే వచ్చిందా లేకపోతే నాతో పాటు కెమెరాల ముందేమో కాదు, కెమెరాల ముందేమో మీరు ఇప్పిస్తారు, నా వల్లే వచ్చిందా నాతో పాటు 10 మంది అడిగిస్తే 10 మందిలో ఎవరో ఒకరి వల్ల వచ్చిందో నాకు తెలియదు. బట్ ఇందులో నా ప్రయత్నం కంప్లీట్ గా ఉంది. కాదు, కెమెరాల ముందేమో ప్రయత్నం చేసిరు, కెమెరాలు బంద్ అయితే మాత్రం నేనే ఇప్పించారు. టికెట్ విషయంలో కూడా టికెట్ నేనే ఇప్పించాను. కనిపించింది కెమెరాలు ఆన్ అయితే మాత్రం మీ మాట తీరు లేదు రోహిత్, నువ్వు ఒక రాజమౌళి లాగా బోయపట్ సీన్ లాగా నువ్వు సినిమా స్టోరీ క్రియేట్ చేసినట్టు చేస్తావు. దాన్ని నేనే ఆలోచించాల్సి వస్తుంది. ఇదేంటి నేనైనా ఆఫ్ చేసిన కానీ చెప్పానని ఆలోచించాల్సి వస్తుంది నాకు ఇవన్నీ. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ నాకు ఊరికి ఎట్లా తెలుస్తాయి చెప్పన్నా?
ఇసుక ర్యాంప్ ఎందుకు నువ్వు ఫస్ట్ ఫెయిల్యూర్ అయిపోయావు? అవునా? సపోర్ట్ చేస్తాను, అక్కడే ఫెయిల్యూర్ నువ్వు. అందుకే కదా మీకు వాయిస్ రికార్డ్ ఇప్పించింది. అందుకే కదా మీకు వాయిస్ రికార్డ్ ఇప్పించింది. రేపు ఇంటర్వ్యూ తర్వాత కింద కామెంట్ కూడా అదే వస్తాయి కదా. దమ్ము ధైర్యం ఉంటే మీరు కామెంట్ ఆఫ్ చేద్దని చెప్పండి. డెఫినెట్ గా చెప్తా. నేను చెప్తా రోహిత్, నీకు ఫోన్ నీ నెంబర్ ఫోన్ చేయిస్తా 10 మందితో. వాళ్ళకి నచ్చింది మాట్లాడిపిస్తా, నీతో మాట్లాడిపించి సారీ నాతో మాట్లాడేలా నేనే చేస్తా. నువ్వు ఫోన్ చేసి నువ్వు ఎలాగో వైసీపీ కాబట్టి నా గురించి యాంటీగా చెప్పించు, ఎవరో కార్యకర్త కాదు ఇది కాదు, సో నేను అదే చేపిస్తా. అలాగే రోహిత్ దొంగ అయిపోతాడా? కాదు కదా, అంతే. మీరు ఏదో మాట్లాడుతారు, సరే దొంగనో వైసీపీనో ఏదో ఒకటి మిమ్మల్ని దొంగ అంటే ఇప్పుడు నన్ను దొంగ కింద చెప్తున్నావు కదా, పార్టీలో ప్రజలు నిర్ణయిస్తారన్న. అంతే కదా, యాక్సెప్ట్ ప్రజల తీర్పుని ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి. ఓకే, 10 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయలు ఖర్చు పెట్టినని గట్టిగా ఎగరేసి చెప్తా. నా ఇంటి కోసం ఖర్చు పెడితే ఇంకా చెప్తాను, పిల్లల కోసం పెడితే ఇంకోటి చెప్తాను, మా కెమెరామెన్స్ ఖర్చు కోసం పెడితే చెప్తాను. మీరు లోకేష్ గారి పాదయాత్ర 12 months ఎంత అయినా? 11 months కి మీరు ఎవ్రీ మంత్ ఎంతైనా ఇచ్చి ఉంటా, నీకెందుకు చెప్పు. నేను 10,000 ఇచ్చి ఉంటాయి, నీకెందుకు? ఎప్పుడు ఒకటి చెప్తా, నాకు 2 కొడుకులు ఉన్నారు, నాతో పాటు నా పెళ్ళైంది, 2 పిల్లలు. సో నాతో పాటు పార్టీ ఉంది. సో నీ సంపాదించేది ఏదైనా ఈ 3 ఖర్చు పెట్టుకుంటా. సో నా కొడుకు ఏం ఖర్చు పెట్టాలని చెప్పాల్సిన పని లేదు, పార్టీకి ఏం చేస్తానో చెప్పాల్సిన పని లేదు. ఇంత డబ్బు ఎట్లా ఖర్చు పెడతారు భయ్యా? అప్పులు చేస్తాను రోహిత్, నీకులాంటి వాళ్ళ దగ్గర. మీకు అప్పు చేసే అవసరం ఏముంది చెప్పండి? అంతే కదా, లేనప్పుడు ఏం చేస్తాం? నాలాంటి దగ్గర అప్పులు చేస్తారా? ఇది మీరు మధ్యలో చెప్తారు కదా, ఎందుకు అంత మక్కువ? అంటే లోకేష్ గారు వస్తే పెద్ద పెద్ద కట్అవుట్లు. లేదు రోహిత్, మా అక్క దాదాపు మీరు ఆ పొద్దు మా బావ అక్క కాలం చేస్తారు రోహిత్. సొంత అక్క? సొంత అక్క, 4 అక్కల తర్వాత నేను. సో లోకేష్ అన్న స్థాయికి నాకు లాంటి వాడికి ఫోన్ చేసి కాండోలెన్స్ కానీ కన్సోల్ కానీ చేయాల్సిన పనిలే, అంత నా మీద ఇది చేయాల్సిన పనిలే. సో ఆ రోజు నేను ఫిక్స్ అయిపోయాను, అన్న కోసం నా జీవితాంతం ఏదైనా చేస్తాను. లోకేష్ గారు కాల్ చేసినారా? లోకేష్ అన్న కాల్ చేశారు. కాల్ చేసి మా నాన్నగారితో మాట్లాడారు. నేను నా బాధలో ఉండి నేను 2 సార్లు ఫోన్ ఎత్తలే, నేను చూసుకోలే. పిఏ ఫోన్ చేసి అన్న ఇలా కాల్ వస్తుంది అని చెప్తే హరీష్ నాకు కాల్ చేసి, నాకు పిఏ ఎక్కడ ఉంటారు, నాకు పదవే లేదు, నాకు పిఏ ఒకడా మళ్ళీ నాకు తమ్ముళ్ళు ఉన్నారు రోహిత్, ఊరంతా తమ్ముళ్ళే. ఖర్చు పెడతాడు కాబట్టి తమ్ముళ్ళు లేదు రోహిత్. ఇప్పుడు నేను ఇంకా నా దగ్గర అదృష్టం ఏంటంటే తోపుడు బండి మీద వెళ్ళేవాడు కూడా 500 ఖర్చు పెట్టుకుంటాడు నా కోసం. నాకు వచ్చాలి, నేను చచ్చే లోపు నాకు వచ్చాలి. అది మాత్రం నా జీవితాంతం పోగొట్టుకోకూడదు. అంటే ఎంతో కొంత మీరు సాయం చేస్తేనే వాడు మీకు సాయం చేస్తాడు. ఏమో మనసు నచ్చి కూడా చేయొచ్చు కదా. మైట్ బి మీ తోపుడు బండి పెట్టడానికి కారణం మీరే ఉండొచ్చేమో. లేదు రోహిత్, అసలు మంచి చేస్తే మంచి అని చెప్పొచ్చు కదా భయ్యా. అయ్యో మంచి చేస్తే మంచి అని చెప్తా, అసలు నేను చెప్పుకునే రకంగా. నారా లోకేష్ గారు కాల్ చేసి అక్క చనిపోయినప్పుడు నాన్నకి అందరికి యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఏ ఇయర్ లో? బావా 2020 అరౌండ్ అటు ఇట్లో. ఇద్దరు సడన్ గా? ఇద్దరు లేదు, అక్క తర్వాత 3-4 months ఉంది తట్టుకోలేకపోయింది. ఎస్ అంతే, ఇంకా సూసైడ్ చేసుకుంది తను. సో అక్క అయితే బాస్ అయితే నన్ను తిట్టాడు ఫస్ట్ టైం నా లైఫ్లో. ముందు తిట్లే, వెనకాల తిట్లా, ఆ రోజే తిట్టాడు. ఏరా ఏంటి ప్రాబ్లం అని చెప్పన్నాను. అసలు ఇదే ఆ మాత్రం నీకు చూసుకోవడం రావట్లేదా అది ఇదే అని చెప్పి. లేదన్నా, నేను ఆ రోజు కూడా రోహిత్ నువ్వు నమ్మో, బాస్ది 2:30కి ఇంటర్వ్యూ, 10:30 స్టార్ట్ అయ్యి అమలాపురం నుంచి. మాకు కొత్తపేట అని ఒక 20 minutes పడుతుంది, 30 minutes. బయలుదేరి వెళ్ళాను, ఫోన్ అని ఇంట్లోంచి ఫోన్ చేసి బయటకు వచ్చి అక్కని జాతగా చూసుకోమన్నాం. సో నాకు 4 అక్కలు నేను అయితే మా అందరికి పెద్ద అన్నలాగా మా లోకేష్ అన్న మా కుటుంబంలో. ఇంకా అందులో కాంప్రమైజ్ అన్న లేదు. జగన్కి 1 తల కాదు 12 తలలు వేసుకొచ్చినా మాకు లాంటి వాళ్ళు ఉంటారు లోకేష్ అన్న ముందు, మా అన్నను మేము కాపాడుకోవడానికి. మధ్యలో జగన్ ఎందుకు వచ్చినాడు? నీ జగన్ వల్లే కదా మాకు ఈ కష్టాలు, తిప్పలు, ఈ ఖర్చులు. మా జగన్ సో ఖర్చు బాగా పెట్టినారు మనం. మరి ఎంతసేపు ఖర్చు చుట్టూ తిరుగుతుంది రోహిత్. నిజంగా సేవ కూడా అంతే. లైక్ ఇప్పుడు నేను ఎస్కేబిఆర్లో చేసా. ఇప్పుడు ఆ రోజుల్లో మా దగ్గర ఎంత ఉంటుంది పాకెట్ మనీ, ఏముండవు. బట్ ఏంటంటే బిజినెస్ ఏంటి? రియల్ ఎస్టేట్ చేస్తా, ప్రాన్ ఎక్స్పోర్టింగ్, హాస్పిటల్స్ రన్ చేస్తున్నాం, స్కూలు అక్క బావాలు చూసుకుంటారు, ఎడ్యుకేషన్లో కూడా ఉన్నాం, కంప్లీట్ సర్వీస్ కూడా. యా, హాస్పిటల్ పెట్టినారంట కదా? హాస్పిటల్ శ్రీనిధి హాస్పిటల్స్ అని అమలాపురం ఉంది. ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం, మల్కీపురం ఒకటి, మురమల్ల ఒకటి, ఇలాగా.
సో మా పార్ట్నర్స్ కూడా నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఉంటే హాస్పిటల్ లాస్ వస్తుంది, బిల్స్ ఇవి తగ్గించుకుంటే నువ్వు బయటకు పోతేనే బెటర్ అని నన్ను అసలు హాస్పిటల్కి రానివ్వరు ఎవరు. ఇక్కడ ఉందా హాస్పిటల్? ఇక్కడ లేదు రోహిత్, కొండాపూర్లో ఆయన మేము పార్ట్నర్గా పెట్టలేదు, ఆయన పెట్టాడు, తీసేసాడు మళ్ళీ. అచ్చా, ఇక్కడ ఏమైనా హైదరాబాద్ ఏమైనా లాంచ్ చేస్తారా? ఎస్, ప్లానింగ్స్ ఉన్నాయి రోహిత్, ఇది సక్సెస్ అవ్వకుంటూ వెళ్తూ. భయ్యా, నిన్న పాయకరావుపేటలో సంథింగ్ హోమ్ మినిస్టర్ గారు సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ చేసి మంచి కార్యక్రమం, ఎవ్రీవన్ షుడ్ అప్రిషియేట్ ఫర్ దట్. సో పెట్టిన గంటలోనే మీ కూటమికి సంబంధించిన ప్రభుత్వం సంబంధించిన ఒక ఎమ్మెల్యే కొడుకు గాంజా తీసుకుంటూ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపెట్టినాడని చెప్పేసి న్యూస్లో స్ప్రెడ్ అవ్వడం జరిగింది. దీని వైసీపీ చాలా పబ్లిక్లోకి బాగా బలంగా తీసుకుంటున్నారు, స్పీకర్స్ కానీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతున్నారు. బట్ మీ సైడ్ నుంచి ఎందుకు కౌంటర్ లేదు? అంటే మీరు తప్పు అని యాక్సెప్ట్ చేసినారా? ఎందుకు డ్రగ్స్ విషయంలో మీరేమో క్యాంపెయిన్ చేస్తారు కానీ దొరుకుతుంటారు, సో దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? లేదు రోహిత్, ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. ఏ సుధీర్ రెడ్డి? డ్రగ్స్ కి. సో ఆయన ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? తెలంగాణలో, హైదరాబాద్ లో ఉంటున్నారు. ఇష్యూ అక్కడ జరిగింది. సో ఆయన క్యాంపెయిన్ కి రావడం కానీ పబ్లిక్ యాక్టివిటీస్ కానీ చాలా దూరంగా ఉంటున్నారు. దానికి పెట్టుకుని ఒక ఎమ్మెల్యే గారు కూడా కానీ ఇలా హైలైట్ చేయడానికి టార్గెట్ ఎమ్మెల్యే గారిని చేస్తున్నారు ఇప్పుడు. సో ఇక్కడ జరిగింది తెలంగాణలో, హైదరాబాద్ లో అయితే అక్కడ తెలంగాణ పోలీస్ పట్టుకుంటే ఆంధ్ర పోలీస్ సంబంధమే ఉంది. ఈ నాగార్జున యాదవ్ అన్న వాడు నాలికి నరం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతున్నాడు. ఇక్కడ తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు, వాళ్ళు ఇంకా కన్ఫర్మేషన్ లేదు, అది వేరే సబ్జెక్ట్ తీసేసేయండి. ఆంధ్రప్రదేశ్ లో జరగలేదు, ఆంధ్ర ప్రభుత్వాన్ని గంజాయి వనంగా మారింది ఆంధ్రప్రదేశ్ మొత్తం అని చెప్తున్నారు. దానికి బాబు గారికి సంబంధం ఉంది, లోకేష్ గారికి సంబంధం ఉంది. ఇది జరిగింది తెలంగాణలో అయితే మాట్లాడేవాడికి బుద్ధి ఉందా కల్లా? వాడికి ఖచ్చితంగా మైక్ దొరికిందా, ఏదో వాగుదాం జగన్ దగ్గర ఇలా మాట్లాడితేనే నాకు ఏదో రేపన్న రోజు ఇంకో పదవి వస్తుంది అని చెప్పేసి ఆడు చేసిన విధానం ఇది, ఆడు చేసిన పని ఇది. ఆవిడెవరో ఉంటారు, చిలకలూరుపేట మన మాజీ మినిస్టర్ రజనీ, ఆవిడేమంటది, ఆంధ్ర రాష్ట్రం మొత్తం గంజాయి వనంగా మారిపోతుంది అంట. బాబు గారు వేసిన మొక్క అని చెప్పి చాలా ఎమోషనల్ గా మాట్లాడుకుంటూ ఆ రోజు మా దగ్గర ఒక డ్రామా ప్లే చేసింది వైజాగ్ లో. ఏమి బాబు సార్ మీరు వేసిన మొక్కను సార్ నేను ఇంత వృక్షం అయ్యానండి. మళ్ళీ జగన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత జగన్ వేసిన విత్తనమా గంజాయిలా మారింది? మాట్లాడటానికైనా బుద్ధి ఉండాలిగా. సో ఇక్కడ మనం కంప్లీట్ గా చెప్పుకోవాలంటే మనం ప్రజలకి ప్రతి దానికి ప్రూవ్ చేసుకోవాల్సిన పనిలా. జనం నవ్వుకుంటున్నారు, జరిగిన తెలంగాణలో అయితే ఆంధ్ర ప్రభుత్వం తిప్పుకుంటున్నారు ఏంటి అని చెప్పి. లోకేష్ కి అత్యంత సన్నిహితుడు అంటాను. లోకేష్ గారికి నేను సన్నిహితుడిని, మీరు సన్నిహితుడు, 5 కోట్ల జనాభా సన్నిహితులు, టీడీపీ కార్యకర్తల సన్నిహితులు, అందరూ సన్నిహితులే ఆయనకి. మరి ఈ విషయం గురించి ఇక్కడ మరి జంతు బలి చేసి అని మాట్లాడుతారు బాబు గారు. మరి బాబు గారి ఫోటోకు మరి మీ కార్యకర్తలు, మీ టీడీపీ వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు కదా. ఇది మీకు వర్తించదా కేసులు? మీకు వర్తించదా జైలు శిక్షలు? రోహిత్ ఒక్కటి చెప్తా, లంగా పనులు చేయొద్దు అని చెప్పు. ఏళ్ళు చేసుకుని వచ్చారు వాళ్ళు, ఏళ్ళు చేసి పంపించారా మీకు అంటున్నా? ఇది మీకు ఏలా కనబడుతుంది? డెఫినెట్ గా ప్రూవ్ అయిందా? బాబు గారు కాదా? రోహిత్ నువ్వు లేకుండా అక్కడ కూర్చున్నట్టు నిన్ను క్రియేట్ చేసే రోజులు ఇవి. నా కొడుకులు సిగ్గుమాల నా కొడుకులు ఏలో చేసి పంపిస్తే అలాంటి వాటికి కూడా మనం కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటున్నా అంటే దానికి విలువ ఎక్కడ ఉంటుంది రోహిత్? వాళ్ళు ఏదో అభిమానంతో వాళ్ళు నరుకుతే, వాళ్ళు ఏదో అభిమానంతో జంతు బలి చేస్తే మీకేమొచ్చింది? అభిమానంతో చేయట్లేదు రోహిత్, నీకు చెప్తా, ఇది పార్టీ పిలుపు, కేవలం జగన్ పిలుపు ఇది. అది మొత్తం ఒకే టైంలో ఒకే రాష్ట్రంలో ఇలా 10, 20 ప్లేస్ లో జరిగిందంటే కేవలం జగన్ మోహన్ రెడ్డి పిలుపు. కేవలం దేనికోసం అంటే టీడీపీ కార్యకర్తల్ని భయపెట్టడానికి ఈడ అయ్యగా జాగిర్ అనుకుంటున్నాడు. అసలు ఆంధ్ర రాష్ట్రం దమ్ముంటే మేకలను అయితే తిరిగి కొట్టడం కాదు, టీడీపీ కార్యకర్తల మీదకి రమ్మను, మేమేంటో చూపిస్తాం. అంటే మిమ్మల్ని ఊహించుకొని వాళ్ళు అట్లా నరుకుతున్నారా? ఎస్, డెఫినెట్ గా మమ్మల్ని భయపెట్టడానికి. రేపు ఓటేయడానికి ఓటర్ రాకూడదు, లేకపోతే కార్యకర్త ధైర్యంగా తిరగకూడదు, 4 మంచి కార్యక్రమాలు చేయకూడదు. జస్ట్ వాళ్ళు ఎలా చెప్తే అలా జరగాలి ఈ రాష్ట్రం అంతా, అంతే తన లెక్క. సో దీని కేసులు మళ్ళీ దానికి కేసు ఎందుకు పెట్టకూడదు రోహిత్? ఇప్పుడు ఇది ఇంకో 10 మంది చూస్తారు, ఎస్ ఇలాగ మనం కూడా చేయొచ్చు కదా అనుకుంటారు. తప్పుని ఎప్పటికప్పుడు కట్ చేయాలి, తప్పుని ఎప్పటికప్పుడు ఖండించాలి. అది మా ప్రభుత్వం చేస్తుంది, దాన్ని నేను చాలా గర్వంగా చెప్పుకుంటా. సో ఫైనల్ గా వై నారా లోకేష్ గారు టు యూ?
ఎందుకు మీకు నారా లోకేష్ గారిని ఎందుకు మీరు వెరీ క్లోజ్లీ అసోసియేట్ తనతోనే ఎక్కువ ఉంటారు? రోహిత్ ఒక్కటి, లోకేష్ అన్న నాట్ ఓన్లీ ఏ పొలిటికల్ లీడర్, తనతో కలిసి నడుస్తున్నప్పుడు సొంత అన్నతో ఉన్నట్టు ఉంటుంది. తప్పు చేస్తున్నప్పుడు భయం చెప్పే నాన్నలా కనిపిస్తాడు. కార్యకర్తకి ఇబ్బంది అనిపించినప్పుడు ప్రతి ఇంట్లో ఒక కొడుకు నిలబడినట్టు నిలబడతాడు. సో లోకేష్ గారు అంటే డెఫినెట్గా ఒక 10 నిమిషాలు ఆయనతో కూర్చొని మాట్లాడితే టీవీలో చూసే లోకేష్ అన్న చూడటానికి 10 నిమిషాలు మాట్లాడిన లోకేషానికి ప్రతి ఒక్కళ్ళు ఫ్యాన్ అవ్వాల్సిందే. డెఫినెట్గా చెప్తాను నేను, లోకేష్ అంతా 10 నిమిషాలు కూర్చుంటే చాలు డెఫినెట్గా అభిమానం అవుతాం మనం. సంస్కారం నేర్చుకోవచ్చు అన్న, లోకేష్ అంతా ఉంటే సంస్కారం నేర్చుకోవచ్చు. ఇక్కడ మొన్న ఇది వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గాజులు పంపిస్తా అన్నప్పుడు ఆడవారికి ఆయన ఇచ్చిన విలువ తీసుకెళ్ళి నా తల్లికో నా భార్యకో ఇచ్చుకుంటానని చెప్పారు. సో ఇక్కడ ఆయన సంబోధిస్తే భారతిరెడ్డి గారు అంట. మొన్న నేను వీడియో ఏదో చూసా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, చెప్పుకోవడానికి ఆంధ్ర రాష్ట్రానికి సిగ్గన్నా, లైక్ ఇలాంటి సీఎంని నగ్గించుకున్నామా మా ప్రజలు అని చెప్పి భువనేశ్వరి గారిని, ఆవిడ వయసుకి తల్లి వయసు, అది కూడా సిగ్గు లేకుండా భువనేశ్వరి అని సంబోధిస్తున్నాడు. తనకున్న సంస్కారం ఏంటి, మా అన్నకున్న సంస్కారం ఏంటన్నా? మా అన్న దగ్గర మాట్లాంటి వాళ్ళు ఉంటే మేము ఇంకో 10 మందిని మారుస్తాం. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడి దగ్గర మేము ట్రైనింగ్ అయితే ఆడవాళ్ళకి విలువ అంటూ లేకుండా పోతుంది అన్న. సో ఫైనల్గా భయ్య, ఐఎమ్ సో హ్యాపీ ఫినిషింగ్ ఇంటర్వ్యూ. బట్ వన్ థింగ్, నేను స్టార్టింగ్ అడిగిన హూ ఈస్ చెరుకూరి సాయి అని. నా ఇంటర్వ్యూ తర్వాత హూ ఈస్ చెరుకూరి సాయి అంటే ఎవడో వెనకాల తిరిగి సంపాదించిన పేరు కాదు, ఎవడో లాబింగ్ చేసి, ఎవడో జోకి, ఎవడో మెప్పు పొంది పేరు క్రియేట్ చేసుకున్న బ్రాండ్ కాదు ఇది. ఐ రిపీట్ వన్ థింగ్, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. ఫైనల్ సాయి చెరుకూరి అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎవడో వెనకాల తిరిగి సంపాదించిన పేరు కాదు, నీ కష్టం, నీ హార్డ్ వర్క్, నీ పట్టుదలతో సంపాదించుకున్న బ్రాండ్ పేరు సాయి చెరుకూరి. అంతే రోహిత్, అంతే. ఆనెస్ట్లీ ఐ లవ్ దిస్ క్యాండిడేట్ బాస్, బికాస్ నీకు బల్బ్ ఉంది అంటవా? కానీ ఉండాలి, బల్బ్ ఉండాలి, అని ఉండాలి. ఇంకోటి ఏంటంటే సాయి చెరుకూరి చెయ్యి ఎప్పుడు ఇలానే ఉంటది, ఇలా లేదు అసలు. ఇలా ఉన్నంత వరకు నీ బ్రాండ్ ఎప్పుడు ఇట్లా ఉంటది, పనులకి డబ్బులు తీసుకోవాలి కదా. అండ్ ఇంకోటి, సాయి ఇట్లుంటది కానీ ఇట్లుండదు, అదే మీకు కష్టపడడం. పాలిటిక్స్ లో భయ్యా నేను మళ్ళీ చెప్తున్నాను, పాలిటిక్స్ లో సంపాదించి ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారు, కానీ మీరు మీ సొంత బిజినెస్ తో సంపాదించి మీకు ఒక మోటో పెట్టుకొని, ఒక గోల్ పెట్టుకొని మీరు డెస్టినీ రీచ్ అవ్వడానికి కోసం మీరు కష్టపడతారు. అందులో భాగంగానే నేను ఈ పొద్దు గర్వంగా చెప్తున్నాను, కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీలో మీ చేయూతి ఇచ్చినారు. నారా లోకేష్ యువగలంలో మీ కొద్దిగా ఫైనాన్షియల్గా మీ పాత్ర ఉంది, మీ ఎమ్మెల్యే గారు గెలిపించుకున్న పాత్రలో మీరు కూడా ఉంది. పదవులు ఓకే, పదవులు పక్కన పెట్టేస్తే పదవులు మించిన పేరు, క్రెడిబిలిటీ మీరు సంపాదించుకున్నారు, అందుకే నా ముందు కూర్చున్నారు. చెరుకూరి సాయి, అసలు ఈ సౌండింగ్ నాకు బాగా అనిపించింది. ఎమ్మెల్యే గారికి ఫండింగ్ ఇస్తారు, కార్యకర్తలు ఫండింగ్ ఇస్తారు, బ్యానర్లు, యువగలానికి ఫండింగ్ ఇస్తారు. సరే, ఫండింగ్ పక్కన పెడితే పార్టీలో ఎప్పుడు పార్టీ ముందు ఉండాలి, తర్వాత నేను ఎన్నుకున్నాను అనుకున్నారు. ఇట్ మేక్స్ మీ సెన్స్. అండ్ మోర్ ఎవర్, ఎందుకు బైసాబ్ ఎక్కువ శాతం ఈ ఉభయ గోదావరి జిల్లాలో యువత ఎక్కువ రాదు. ఇప్పుడు సరే మీ పార్టీకి వస్తే రాయలసీమకు వచ్చేసరికి శ్రీరామ్ గారు కానీ, జేసీ పవన్ రెడ్డి గారు కానీ, అశ్మిత్ రెడ్డి గారు కానీ యంగ్స్టర్స్ వస్తుంటారు. కడప వచ్చేస్తే పుత్త లక్ష్మీరెడ్డి గారు కానీ, సో కాళ్ళు ఎంతమంది వస్తారు, భూపేష్ గారు కానీ, వాసన్న కానీ. సరే వాసన్న యంగ్స్టర్ అని సరే ఓకే, ఇన్ని పేర్లు వస్తుంటాయి. కానీ ఎందుకు మీ అమలాపురం సైడ్ ఈ ఉభయ గోదావరి జిల్లాలో కానీ ఎందుకు యంగ్స్టర్స్ పేర్లు రావు? నాకు తెలిసిన ఒకే ఒక పేరు జేఎఫ్సి బాలయోగి గారు. బికాస్ నాకు అది కూడా చెప్తున్నాను, నేను చిన్నప్పుడు తను చనిపోతే మాకు హాలిడే ఇచ్చినారు. తన గురించి అప్పుడు ఒక న్యూస్ వస్తే ఓకే, అంత పెద్ద లీడరా, ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి లోక్సభ స్పీకర్ దాకా ఏదైనా గొప్ప నేతగా మాకు ఇప్పటికి ఉందని. ఆ తర్వాత యంగ్స్టర్స్ కానీ ఆ స్థాయి లీడర్లు ఎందుకు కనబడట్లేరు, వినపడట్లేదు? లేదు రోహిత్, డెఫినెట్ గా ఉన్నారు, మాకు ఒక ఎక్స్పోజర్ లేదు. సో మీకు లాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేము కూడా ఎక్స్పోజర్ అవుతాం. సీరియస్ గా చెప్తున్నా, నేను ఇది ఫస్ట్ టైం కూర్చోవడం నాకు నర్వస్ అని చెప్పాను, క్లియర్ గా ఓపెన్ గా చెప్పాను నేను. బట్ ఇవాళ ఇలా కూర్చొని మాట్లాడుకోవడం, నీ ద్వారా మా సొసైటీ అంతా చూడటం, మాకు అవేర్నెస్ అన్నది డెఫినెట్ గా ఉంది, పొలిటికల్ అవేర్నెస్. బట్ ఎక్స్పోజర్ లేదు, ఎందుకంటే ఎంతసేపు సర్లే మనకి ఎందుకులే అని ఆగిపోవడం. లేకపోతే సేమ్ మిగతా ప్రాంతాల్లో కష్టపడినట్టే మా ప్రాంతంలో యువత కూడా కష్టపడుతుంది. ఎగ్జాక్ట్. అండ్ మోర్ ఎవర్ సాయి చెరుకూరి అనే వ్యక్తి గురించి నాకు ఇంకొక ఇంప్రెస్, స్టార్టింగ్ నుంచి మీకు నెగిటివ్గా అడిగాను, కానీ మీరు మీ
కొడుకులతో పాటు మీ మా మూడో కొడుకుల నా పార్టీ అని అనుకుంటారంట కదా. పార్టీ నా కన్న తల్లి డెఫినెట్ గా. సో సర్వీస్ కూడా మీరు ఈ చేకి ఇప్పుడు నేను సర్వీస్ మనకి ఇంటర్వ్యూ జరిగింది, డబ్బు చుట్టూ జరుగుతుంది. బట్ నేను ఒకటి చెప్తా, సేవ మనకి డబ్బుతో చేయాల్సిన సేవ ఉంటుంది. నీకు ఇవాళ ఆల్మోస్ట్ 100కి 99 డబ్బుతోనే చేయాల్సి వస్తుంది. ఒకటి ఎఫెక్షన్, లవ్, ఈ మాత్రమే డబ్బు లేకుండా చేయగలుగుతున్నాం. సో సేవ చేయాలంటే అటు అది చేస్తున్నాం, కుర్రలను పెట్టి టీంని పెట్టి అవి చేస్తున్నాం. బట్ నాలో మైనస్ ఏంటంటే నేను ఏది బహిర్గతం చేసుకోను. నేను స్కూల్స్లో పిల్లల్ని చదివిస్తున్నా. ఎంతమంది చదివిస్తున్నారు? నేను పర్టికులర్గా ఒక 25 నుంచి 30 మంది స్కూల్స్ ఆల్రెడీ ఇప్పుడు 10th క్లాస్ కూడా వస్తారు. ఈ ఇయర్ 10th రాస్తున్నారు. ఇది వరకు బ్యాచ్ దాటిన వాళ్ళు ఉన్నారు 2 సంవత్సరాల క్రితం నుంచి, ఇంకా 3rd క్లాస్ నుంచి ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. ఎస్, వాళ్ళు ఎంత కట్టుకోగలరో చూస్తాను, నేస్తా. దానికి ఒక వీడియో తీసుకుంటారు ప్రతి ఒక్కరు. నేను ఏం చేయలేను. నేనేంటంటే చేయాల్సింది మనస్ఫూర్తిగా చేయాలి. వాళ్ళని అవమానించినట్టు అనుకుంటాను. నేను నువ్వు వస్తావు రేపు అన్న, నేను చదువుకుంటున్నానన్నా, బీటెక్ ఫైనల్ ఇయర్ ఆగిపోతుంది, కమౌంట్ రోహిత్ అని నీకు ఇచ్చి వీడియో తీయించుకుని రోహిత్ని ఎందుకు నేను బద్నాం చేయాలి? నేను చేసే సేవ నా మనసు నుంచి చేస్తున్నప్పుడు నాకు నలుగురికి తెలియక్కర్లేదు. వాళ్ళ కుటుంబాల్లో పబ్లిసిటీ వస్తుంది కదా. పబ్లిసిటీ కావాలనుకుంటే నేను ఖర్చు పెట్టే ఖర్చులో 5% తీసి పక్కన పెడితే సరిపోదు రోహిత్, ఆటోమేటిక్గా వచ్చేస్తాను. బట్ నేను ఏం చేయను. సోషల్ మీడియా అనేది అది సోషల్ మీడియానే, అంతే. కరెక్టే. అవును, మీకు మనుషులు ఇంపార్టెంట్ అంటే మనుషులు ఇంపార్టెంట్. ఎందుకంటే నన్ను టచ్ చేసిన వెళ్ళిన ప్రతి మనిషి నా కుటుంబాన్ని తీసుకొచ్చి వెనక్కి ఇచ్చాడు తప్ప చేయించుకున్నవాడు మర్చిపోయి వెళ్ళిపోయింది లేదు. నాకు అది చాలు. మన తుఫాన్ వచ్చినా సరే వాళ్ళకి అప్పటికప్పుడు వాటర్ లేదు. అదే అందుకే అర్థమవుతుంది మీరు టీడీపీ వాళ్ళు ఎంత ప్రేమిస్తారో వైసీపీలు కూడా అంతే ప్రేమిస్తున్నారు. మీరు నీ వైసీపీ గొడవ వదలదేమో, నువ్వు మర్చిపోయావు. ఇది ఒక టీడీపీ, ఇది ఒక వైసీపీ కండు, రెండు ఓటర్లు లేదు రోహిత్. నెక్స్ట్ టైం నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు మనం ఎప్పుడో మళ్ళీ సెకండ్ టైం చేసుకుందాం. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు వైసీపీ కండు వేసుకుని నన్ను క్వశ్చన్ చేయాలి సార్. టీడీపీ కండు వేసుకొని మీకు జోక్తో ఇంటర్వ్యూ చేస్తాను. బట్ ఎనీవేస్ లెట్స్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ. ఇంకా part 2 ఉంటుంది. బట్ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి భయ్యా. ప్లీజ్ మీరు తప్పనిసరిగా మా ఊరు రండి. ఎందుకు? కోడి పందాల కోసమా? కోడి పందాలు ఎందుకు? ఆ పందాలు ఇక్కడే అవుతున్నాయి కదా. సంక్రాంతి అంటే ఏంటో తెలుసు కాదు, ఎందుకు ఆ పందం ఈడే అవుతుంది కదా. సంక్రాంతి ఏంటో తెలుసా రోహిత్ నీకు? సంక్రాంతి అంటే ఏంటిది? ఒక రైతులు మా సైడ్ ఆంధ్ర అన్నది డెల్టా, ఆంధ్రాలో ఉభయ గోదావరి జిల్లా అన్నది డెల్టా ప్రాంతం గత కొన్ని వందల సంవత్సరాలుగా. సో ఊడుపు చేలో ధాన్యం చేతికి వచ్చే టైం అది. కోతలు కోసుకుని పనులు వేసుకుని రైతు దగ్గరికి డబ్బు రావడం అనేది కోతలు కోసుకున్న తర్వాతే. సో ఆ రైతుకు ఒక విలువ ఇచ్చుకుంటూ నేను ప్రభలు కట్టుకుంటూ మా ఆశలు కోరికలు అందరూ బాగుండాలి, ఇలాగే ఉండాలి అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకొక సంస్కృతి, మన పిల్లలు ఎక్కడున్నా ఎంత దూరాన్ని ఉన్నా రండి, ఈ 3 రోజులు మనం కలిసి బతకాలి. తర్వాత ఎవరి జాబ్ వాళ్ళు, తప్పదు వాళ్ళు. సో ప్రేమ ఆప్యాయతలు పంచుకోవడం, పెద్దల దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడం, మా దీన్ని ఏమంటారు హాస్పిటాలిటీ చూపించాలనుకోవడం సంక్రాంతికి మేము ఇచ్చుకునే విలువ అది. ఎగ్జాక్ట్లీ. అది మాకు అది పండగలా కాదు, ఒక కుటుంబం గెట్ టుగెదర్లా అలవాటు అయిపోయింది మాకు. బేసిక్లీ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ షైన్ గారు ఎక్కువ పాలిటిక్స్ లో కనపడరు, తక్కువ మంది అంటారు. బట్ ఈ ఇంటర్వ్యూ తోటి వీఆర్ బ్రేకింగ్ దట్. థ్యాంక్ యూ. ఉభయ గోదావరి జిల్లా నుంచి ఒక లీడర్ వస్తున్నాడు, అతని పేరే సాయి చెరుకురి. ఎవరు నమ్ముకొని రాజకీయం చేయట్లేదు, ఎవరు వెనకాల తిరిగి రాజకీయం చేయట్లేదు, ఎవరితో జోక్కుంటూ రాజకీయం చేయట్లేదు. తన కష్టాన్ని, తన నమ్మకంతో పైసలు ఖర్చు పెట్టుకుంటూ ప్రజలకు దగ్గర అవుతూ అధిష్టాన దృష్టిని మలుచుకుంటూ ముందుకెళ్తున్నాడు. థ్యాంక్ యూ రోహిత్. హ్యాపీ అండ్ గాడ్ బ్లెస్ యు. వన్ రిక్వెస్ట్ కూడా. అండ్ గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సో మచ్. వన్ రిక్వెస్ట్, నువ్వు మా ఉభయ గోదావరి జిల్లాల్లో నాకులా కష్టపడే వాళ్ళు నేను ఒక్కడనే లేను, ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో ప్రతి ఒక్కరిని నువ్వు ఇంటర్వ్యూ చేయాలి. అది నా పర్సనల్ రిక్వెస్ట్ అనమాట, నువ్వు నాకు చేసే ఫేవర్. సో మా ప్రాంతం మీద నేను చూపించుకునే అభిమానం అది. ఎనీవేస్ హ్యాపీ సంక్రాంతి భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ సేఫ్.